చెప్పండి, మీరు జ్ఞానులేనా? చెప్పండి, ఇప్పుడు మీరు జ్ఞానులేనా? మహావాక్యాలు చెవిలో ఉన్నాయండి. జ్ఞానులు అంటే లాభం లేదట. జ్ఞానం అంటే అర్థం ఏంటట? ఇది ఎన్ని లక్షణాలు చెప్పాడో చూడండి. బ్రహ్మమందాత్మైక్య భావంబు తెలిసితే, బ్రహ్మ ఆత్మ, ఈ ఆత్మ ఆ బ్రహ్మ ఒకటే అనే నిర్ణయం కనుక నీకు తెలిస్తే, నిర్ణయం తెలిస్తే అజ్ఞాన వృత్తులు అణగుచుండు. మొదటి లక్షణం అజ్ఞానం పోయింది. ఎందుకని? ఎలా పోయింది? బ్రహ్మ సత్యం జగన్మిథ్యా అనే నిర్ణయం తెలిసింది కాబట్టి. జగత్తు యొక్క మిథ్యాత్వము తెలియాలి, బ్రహ్మము యొక్క సత్యత్వము తెలియాలి. ఆ రెండు తెలిస్తే ఏమవుతుంది? అజ్ఞాన వృత్తులు అణగిపోతాయి. అణిగిపోవడం అంటే ఏంటండి? అణిగిపోవడం అంటే అణిగిపోవడం అంటే ఏమిటి? మీ బెడ్ కింద దాస్తారు కదా, ఏమైనా దాస్తారా దాచరా? అవన్నీ ఏమైపోతాయి? మేము దాని మీద బాగా పడుకున్నట్టు వెళ్తాం కదా, వెళ్తేప్పుడు ఏమైపోయింది? రోడ్ రోలర్ కింద పడినటువంటి ఇంకా ఉంటుందంటావా? అణిగిపోతుంది. తేనా కదా? బయట కంకర పోస్తారమ్మా, ఏం చేస్తారు? రోడ్ రోలర్తో తొక్కేస్తాడు. తొక్కితే ఏమైపోయింది? మొత్తం అణిగిపోయింది. అది అణిగిపోవడం అంటే. అంటే ఎప్పటికీ ఇక జగత్తు సత్యమని తోచదు. అది అర్థం. అణిగిపోవడం అంటే అర్థం. జగత్తు సత్యమని ఎప్పటికీ తోచదు ఇక వాడికి. ఎందుకని? అజ్ఞాన వృత్తులు అణిగిపోయినాయి కాబట్టి. ఏ క్షణమైనా సరే మీకు జగత్తు సత్యమని తోచిందా, ఏం పోయినట్టు? ఏం పోయినట్టు? జ్ఞానం పోయినట్టు. అర్థమైందండి? అజ్ఞాన వృత్తులు అణగిన పిమ్మట అవివేక వృత్తులు అణగు. అంటే మనలో ఎన్ని రకాల వృత్తులు ఉంటాయి? అజ్ఞాన వృత్తులు ఉంటాయి, అవివేక వృత్తులు ఉంటాయి, అభిమాన వృత్తులు ఉంటాయి. ఈ వృత్తులన్నీ ఎక్కడ ఉంటాయండి? చిత్తంలో ఉంటాయి. వృత్తులన్నీ ఎక్కడ ఉంటాయి? చిత్తంలో ఉంటాయి. మన చిత్తంలో ఉన్న వృత్తుల్ని మనం పరిశీలించాము ఎప్పుడన్నా? పరిశీలించామా? ఏమిటండి అవి? సంకల్ప, వికల్ప, విపర్యయ, స్మృతి, నిద్ర. ఇది యోగ మార్గంలో చెప్పినటువంటి విధానం. యోగ మార్గం కూడా చిత్తం మీదే ప్రయోగించేసేటటువంటి విద్యా విధానం. యోగ విద్య ద్వారా పరిశీలించినప్పుడు మన చిత్తంలో ఉన్న వృత్తుల్ని 5 విభాగాలుగా విభజించారు. మొదటిది ఏంటండి? సంకల్పం, రెండవది వికల్పం, మూడవది విపర్యయం, నాలుగవది స్మృతి, ఐదవది నిద్ర. ఈ 5 చిత్తవృత్తులు అంటారు. కానీ జ్ఞాన మార్గంలో అలా చెప్పలేదు. జ్ఞాన మార్గంలో ఎలా చెప్పాము? అజ్ఞాన వృత్తులు, అవివేక వృత్తులు, అభిమాన వృత్తులు, 3 కేటగిరీ. మీరు జ్ఞాన మార్గం ద్వారా అయినా సమాజ నిష్టలోకి రావచ్చు, యోగ మార్గం ద్వారా అయినా సమాజ నిష్టలోకి రావచ్చు. అణచివేయాలంటే ఉపయోగపడేటటువంటి స్థితి సమాధి నిష్ట. సమాధి నిష్ట లేకుండా వీలు కాదు. అటు యోగ మార్గంలోనూ వీలు కాదు, ఇటు జ్ఞాన మార్గంలోనూ వీలు కాదు. మీరు ఏ మార్గమైనా కావచ్చు, తప్పక సమాజ నిష్ట అనే అనుభవాన్ని పొంది తీరవలసిందే. అది పొందితే అవివేక వృత్తులు అణచడం ఎలాగో తెలుసు. ఏమిటి అవివేక వృత్తులు అణచడం అంటే? ఇందాక కూడా చెప్పే, బ్రహ్మ సత్యం జగన్మిథ్యా అనే సూత్రాన్ని పట్టుకొని అజ్ఞాన వృత్తులను అణిచివేయవచ్చు. అలాగే మరి అవివేక వృత్తులను అణిచివేయాలంటే ఏం సూత్రం ఉండాలి? ఏదో సూత్రం ఉండాలి కదా. ఓ పని చేయాలంటే ఓ సూత్రం ఉండాలిగా. ఓ సమస్యని పరిష్కరించాలంటే ఓ లెక్క, ఏదో ఫలితాన్ని రాబట్టాలి. అప్పుడు ఏం చేయాలి? ఏదో a+b² a+b+c² ఏదో లెక్కల్లో సూత్రాలు ఉంటాయి కదా. a3+b3+c³ ఏదో మొత్తానికి రాసుకో. అలా ఏదో సూత్రం ఉండాలి. ఇదేనా కదా? అవివేక వృత్తులు అణచాలంటే పంచ వివేకములు. ఎన్ని వివేకాలండి? 5 వివేకాలను వాడాలి. ఏమిటి 5 వివేకాలు? నిత్యానిత్య, ఆత్మానాత్మ, కార్యకారణ, సదసత్, దృగ్దృశ్య వివేకం. ఏమిటండి ఇవి? పంచ వివేక సూత్రం. ఈ పంచ వివేక సూత్రాన్ని ఉపయోగించి అవివేక వృత్తులను అణిచివేయాలి. ఇంకెప్పుడు వాడికి వివేకమే, అవివేకం అనే అవకాశం లేనే లేదు. అర్థమైందండి? మూడోది
అవివేక వృత్తులనగిన పిమ్మట అభిమాన వృత్తులనగుచుండు. ఇప్పుడు ఇంతకీ మనకు అభిమానం ఉన్నట్టా లేనట్ట? అభిమానం ఉన్నట్టా లేనట్ట? ఉన్నట్టా లేనట్ట? ఎలా చెప్పగలరు అభిమానం లేదని? అభిమానం లేదని ఎలా చెప్పగలరు? ఎలా మనకి లేదని ఎలా చెప్పాలి? ఉండటం అందరికీ తెలుసు. ఉండటం అందరికీ తెలియదా? అందరికీ తెలుసుగా. దేహాభిమానం ఉన్న విషయం అందరికీ తెలుసు. కానీ లేదని ప్రూవ్ చేయమంటున్నాడు. నువ్వు జ్ఞానం అని ప్రూవ్ చేయాలి అంటే ఏం ప్రూవ్ చేయాలి? నీకు అజ్ఞానం ఉండకూడదు, అవివేకం ఉండకూడదు, అభిమానం ఉండకూడదు. ఎక్కడ ఉండకూడదు? చిత్తవృత్తుల్లో ఉండకూడదు. ఎందుకని? చిత్తవృత్తిలో ఉన్నటువంటి అజ్ఞానం కానీ, అవివేకం కానీ, అభిమానం కానీ జన్మకు కారణం అవుతుంది. తత్వమసి మహావాక్యానికి గుర్తేమిటి? ఇది కదా. ఇదేమిటిది? చిన్ముద్ర. ఈ చిన్ముద్రలో ఇది తత్, ఇది త్వము. ఈ తత్తు త్వం అనే జ్ఞానం పొందాలి అంటే ఈ మూడు వదిలిపెట్టాలి. ఈ మూడింటిని పట్టుకొస్తే కుదరదు. మూడింటిని పక్కకు పెట్టాలి. ఏమిటి ఈ మూడు? అజ్ఞాన వృత్తులు, అవివేక వృత్తులు, దేహాభిమాన వృత్తులు. వాస్తవానికి ఇంటించి లెక్కట్టాలి. అజ్ఞాన వృత్తులు, అవివేక వృత్తులు, దేహాభిమాన వృత్తులు. ఈ మూడింటిని వదిలేస్తే కానీ ఈ తత్వత్వం అనే జ్ఞానం పొందలేమా. కాబట్టి ఈ మూడు వదిలేయడానికి ఇప్పుడు మీరు పెళ్లి చేసుకున్నప్పుడు ఏ వేలు పట్టుకున్నారు? ఎదుగురమ్మా, ఈ వేలు ఎందుకు పట్టుకురా? ఈ వేలు ఎందుకు పట్టుకున్నావు? దేహాభిమానంతో పెళ్లి చేసుకున్నావు. సంసారం అనేది ఎందులో భాగమై ఉంది? దేహాభిమానంలో భాగమై. మీ అందరికీ సంసారం ఉందా లేదా? ఇప్పుడు ఉందా? అయితే దేహాభిమానం ఉన్నట్టే. సింపుల్ యాజ్ ఇట్. చూడండి, సంసారం లేదనగలిగే ధైర్యం ఉందా మీకు? లేదు. ఎందుకని? నీకేమయ్యా ఇప్పుడు బాగానే చెప్తావు, సాయంత్రం ఇంటికి వెళ్ళి అక్కడికి వెళ్ళాలంటే మేము కాసేపు అయితే ఇంటికి వెళ్ళేది మేము, మధ్యాహ్నం నీకేం హాయిగా వెళ్ళిపోతావు. ఇంటికి వెళితే సంసారం లేదంటే ఆయన నా సంగతి చెప్తాడు అని లోపల మనసులో భయం ఉంది. బయట కాదు సమయం మీకు. ఇది ఎక్కడుంది? లోపల ఉంది. ఎక్కడుంది లోపలంటే చిత్తవృత్తిలో ఉంది. ఆయన ఏమంటున్నాడు? లోపల పోగొట్టుకోవయ్యా ముందు, బయట సంగతి నేను ఎవడు అడిగాడు అసలు? ఇక్కడ నువ్వు లోపల పోగొట్టుకోవచ్చు కదా. లోపల సంసారాన్ని వదిలేస్తే అభిమానం వదిలేస్తావు, లేదా అభిమానాన్ని వదిలేస్తే సంసారం వదిలేస్తావు. నీ ఇష్టం ఏదైనా పర్వాలేదు, ఎట్ట వీలైతే అట్ట. అదే నువ్వు దేహాభిమానాన్ని వదిలిపెట్టలేదు, సంసారం ఉంటుంది అంతే. సన్యాసికి కూడా సంసారం ఉంది అంటాడు. బాహ్యంలో సన్యాసం పుచ్చుకున్నాడండి, కానీ లోపల వదలలేదు. అప్పుడేమైంది? ఉన్నట్టే దేహాభిమానం ఉంది. మరి అప్పుడు ఏమైపోయింది? సన్యాసం పుచ్చుకున్నప్పటికీ అది ఫలితాన్ని ఇవ్వలేదు. మీరు గృహస్థులే అయి ఉండవచ్చు, కానీ మీ చిత్తవృత్తులలో గనక ఉన్నటువంటి దేహాభిమానాన్ని గనక మీరు వదిలేస్తే, లోపల వదిలేస్తే అప్పుడేమైంది? సంసారం లేకుండా పోయింది, ఆంతరిక సన్యాసం వస్తుంది. కాబట్టి అభిమాన వృత్తులు ఎప్పుడు అణుగుతాయ్యా? ఆంతరిక సన్యాసం ఉంటేనే. ఈ ఆంతరిక సన్యాసం లేకపోతే అభిమానం విడవడం కుదరదు. మీరందరూ గృహస్థులేనా అంటే ఏకగ్రీవంగా ఓటేస్తారు, ఎస్. అప్పుడు మరి మనకేమన్నట్టు? సంసారం ఉన్నట్టే. ఉందంటే అభిమానం ఉన్నట్టే. అభిమానం ఉంటే, అభిమానం ఉందంటే అప్పుడేముంది? రెండో వాడు వచ్చేసాడు, అవివేకం వచ్చేసింది. అవివేకం ఉంటే అజ్ఞానం ఉన్నట్టే. మరి ఈ మూడు వచ్చి దీంట్లో కలిసినాయి, అప్పుడేమైంది? ఇంకేముంది? తత్తు తొమ్మిది ఇంటికి పోయినాయి. తత్తు లేదు, తమ్ము లేదు, అక్కడ అన్నీ కలిసిపోయినా ఈ మూడు వచ్చి చేరినాయండి. అప్పుడేమైపోయింది? ఈ రెండు ఇలా ఉన్నాయి, ఇవి కూడా వచ్చి చేరినాయండి. అప్పుడేమైపోయింది? ఏది తత్తు ఏది తొమ్ము అంటే వివేకం లేదు. కాబట్టి తత్వమసి మహావాక్యాన్ని సాధించడం, ఉపదేశం పొందడం అంటే అర్థం ఏమిటి? ఏం వదిలిపెట్టాలి? అభిమాన వృత్తులు ఆంతరిక సన్యాసంతో వదిలిపెట్టాలి. అవివేక వృత్తులను పంచ వివేకముల ద్వారా వదిలిపెట్టాలి. అజ్ఞాన వృత్తులను బ్రహ్మసత్యం,
జగన్మిథ్య అనే సూత్రంతో వదిలిపెట్టాలి. ఎక్కడ వదిలిపెట్టాలి? చిత్తంలో. అర్థమైందా? చిత్తంలో లేకపోతే నీ బుద్ధిలోకి, నీ మనస్సులోకి, నీ అహంకారంలోకి ఏమైనా వచ్చే అవకాశం ఉందా? లేదా? మీకెవరికైనా సరే, ఎప్పుడైనా సరే, పుట్టిన తర్వాత నుంచి ఇప్పటి వరకు నేను దేవేంద్రుణ్ణి అని అనుకున్నారా? నేను స్వర్గానికి అధిపతి దేవేంద్రుడు కదా, నేను దేవేంద్రుడే అని అనుకున్నారా ఎప్పుడైనా? ఎందుకు అనుకోలేదు? అంటే కరెక్టే. మీరు మామూలుగా మాట్లాడమ్మా. నేను మీకు ఎందుకంటే మీరు మాట్లాడితేనే మీకు సులభంగా నేను చెప్పడానికి వీలవుతుంది. లేదనుకోండి ఈ పాయింట్ దగ్గర మీకు సాయంత్రం అయిపోతుంది. అర్థమైందండి? మిమ్మల్ని ఒప్పించేంత వరకు నేనేం ముందుకు వెళ్ళను. నేను ఏదో ఒక పాయింట్ అన్నా మీకు నేర్పి వెళ్తాను. నేను వచ్చిన పనే దానికోసం. ఎందుకు అనుకోలేకపోయారు అంటే మీకు తెలియదు కాదు. ఒకటి తెలియదు. తెలియనివేవి మీరు అనుకునే అవకాశం లేదు. ఎప్పుడైనా చూసారా? స్వర్గానికి వెళ్ళి దేవేంద్రుని చూస్తే కదా, చూడలేదు. ఒకటి తెలియదు, రెండు చూడలేదు. అంటే చూసినవన్నీ ఎందులో ఉంటాయి? చిత్తవృత్తుల్లో ఉంటాయి. తెలిసినవన్నీ ఎందులో ఉంటాయి? చిత్తవృత్తుల్లో ఉంటాయి. చూసినవన్నీ ఎందులో ఉంటాయి? తెలిసినవి, చూసినవి. మూడోది ఏమిటి? కన్నవి, విన్నవి. కన్నవి తర్వాత ఏమిటి? విన్నవి. ఏమైనా స్వర్గం గురించి, దేవేంద్రుడి గురించి విన్నారా లేదా? ఆ సినిమాలో చూపెడతారు కదా, దేవేంద్రుడు అలా కూర్చున్నాడు, ఎలా కూర్చున్నాడు, అది ఇది ఐరావతం వ్యవహారం అంతా చూపిస్తారు కదా. అది సత్యం అవునో కాదో దేవుడికి ఎరుక. కానీ మీరు అలా భ్రాంతిగతమైనటువంటివి కన్నవి, విన్నవి ఉంటాయి కదా. కాబట్టి తెలిసినవి, కన్నవి, విన్నవే మన చిత్తవృత్తుల్లో ఉంటాయి. మీకు తెలియనివి, చూడనివి, విననివి మీ చిత్తవృత్తుల్లో ఉండవు. ఇప్పుడు మీకు ఈ జన్మలో ఏదైనా సరే ఈ మూడు కేటగిరీలో ఉన్నాయా లేవా? తెలిసినవి, చూసినవి, విన్నవి ఉన్నాయా లేవా? ఏమైనా ఉన్నాయా లేవా? కాశ్మీర్ యాపిల్ అన్నారండి. తెలుసా తెలీదా? తెలిస్తే మీ చిత్తవృత్తుల్లో ఉన్నట్టే. చూసారా లేదా? చూసాం. అయితే అది కూడా ఉన్నట్టే. విన్నావా లేదా? విన్నాం, అయిపోయింది. అది కూడా ఉన్నట్టు. అంటే తెలిసినది, కన్నది, విన్నది చిత్తవృత్తిలో డెఫినెట్గా ఉన్నది. కానీ అది అజ్ఞానమా, అవివేకమా, అభిమానమా అనే చూడాలండి. ఇప్పుడు తెలియడం తప్పులేదు, చూడడం కూడా తప్పులేదు, వినడం కూడా తప్పులేదు. కానీ అవి ఎందులోకి చేరిపోతున్నాయట? చిత్తవృత్తులన్నీ మూడే. ఏమిటవి? అయితే అభిమానం, లేకపోతే అవివేకం, లేకపోతే అజ్ఞానం. కాశ్మీర్ యాపిల్ తెలియడం వల్ల నష్టం లేదు, కానీ నాకు అర్జెంటుగా కావాలంటలో నష్టం. అవునా కాదా? అర్జెంటుగా కాశ్మీర్ యాపిల్ కావాలంటే అక్కడ చూస్తుంది. మీ పిల్లాడు ఏడుస్తున్నాడమ్మా, మీ మనవాడిని అమెరికా నుంచి తీసుకొచ్చారు, వాడికి యాపిల్ కావాలి. వాడు ఇండియాలో యాపిల్సే తిండవాడు. అమెరికాలో యాపిల్స్ వేరే, అక్కడ యాపిల్ అంటే 16 రకాలు ఉంటాయి. వాళ్ళ అమ్మ ఏదో అక్కడ ఉన్నటువంటి దొరికే వాటిలోంచి ఏదో తెచ్చి పెడతారు. వాడు ఉత్తమమైనవే పెడతారు కదా తల్లిదండ్రులు. సరే, ఏదో ముద్దు ముచ్చటకి మీరేదో వాడిని తీసుకొచ్చి మీ ఇంట్లో పెట్టారు. వాడు ఏదో యాపిల్ కావాలంటే మీరేదో యాపిల్ తీసుకొచ్చి పెట్టారు. వాడికి తెలిసా తెలియదు యాపిల్? బ్రహ్మాండంగా తెలుసు వాడికి. మీరు ఇచ్చిన యాపిల్ ఇది యాపిల్ కాదన్నాడు. మీరేమన్నారు? అది యాపిలేరా బాబోయ్ అంటాడు. వాడేమన్నాడు? నా ఇది యాపిల్ కాదు. ఇప్పుడు మరి ఇందులో ఏది కరెక్ట్? ఆ జీవి యొక్క చిత్తవృత్తి. అతనికి తెలుసు, విన్నాడు, చూశాడు, అనుభవించాడు. 4వ చెప్తున్నా ఇప్పుడు. తెలిసింది, చూసింది, విన్నది, అనుభవించింది. 4వ చేరిందండి ఇప్పుడు అక్కడ. అనుభవించింది సత్యమేనా కాదా? నమ్మేశాడు సత్యమని. విన్నది సత్యం అన్నాడా లేదా? నమ్మేశాడు. కన్నది సత్యం అన్నాడా లేదా? అనేసాడు. తెలిసింది సత్యం అనేసాడా లేదా? అయిపోయింది. సత్యం అని చెప్పడానికి మనం 4 వాడుతున్నాం. ఏమిటవి? తెలియడం, చూడడం, వినడం, అనుభవించడం. ఈ 4 దేంట్లో అయితే ఉంటాయో దాన్ని మనం సత్యం అనేస్తున్నాం. అంతేనా కాదా? మీరందరూ గృహస్థాశ్రమంలో ఉన్నారు, కరెక్టేనా కాదు? మీరందరూ గృహస్థాశ్రమంలో ఉన్నారు, కరెక్టేనా కాదా?
ఎలా ఎలా కరెక్ట్? తెలుసా తెలీదా? తెలుసు. చూస్తున్నారా చూడలేదా? చూస్తున్నాం. బాగా వింటున్నారా వింటలేదా? బాగా అనుభవంలో ఉందా లేదా? ఇంకేం గడవ అయిపోయింది సత్యమే బా. ఈ 4 ఉంటే మార్కులు పడిపోయినాయి అంతే. 4 పావలాలు రూపాయి పూర్ణంగా పడిపోయినాయి మార్కులు. మీరందరూ సన్యాసులే, ఒప్పుకుంటారా? మీరందరూ సన్యాసులే, ఒప్పుకుంటారా ఒప్పుకోరా? ఒప్పుకోవాలంటే ఏముండాలి? తెలిసి ఉండాలి. 1 సన్యాసం అంటే తెలిసి ఉండాలి. 2 ఏముండాలి? హరి ఓం అండి. బాగున్నాను. సత్సంగంలో ఉన్నా. తెలిసి ఉండాలి. తర్వాత ఏముండాలి? చూసి ఉండాలి. తర్వాత ఏముండాలి? విని ఉండాలి. తర్వాత ఏముండాలి? ఏది మన దగ్గర? మరి మీరందరూ సన్యాసులు అంటే గుమ్మడికి ఎలాగ తలకాయిపోయారు? ఎట్లా అవుతావు? అవవు కదా. గుర్తుపెట్టుకోవాలండి. ఆశ్రమం అంటే ఏమిటంటే నీ చిత్తవృత్తులను సంస్కరించేది ఏదో దాని పేరు ఆశ్రమం. ఆశ్రమం అంటుంటామా లేదా? ఆశ్రమం అంటే ఏంటి? నీ చిత్తవృత్తులను సంస్కరించేది ఏదో అదే ఆశ్రమం. నేను గురువు గారి దగ్గరికి వెళ్ళాను, ఆశ్రమానికి వెళ్ళాను, ఏదో చెప్తుంటాం. ఇలా ఆలయానికి వెళ్ళాం, ఏదో వ్యాసాశ్రమానికి వెళ్ళాం, సుఖబ్రహ్మాశ్రమానికి వెళ్ళాం, రమణాశ్రమానికి వెళ్ళాం, ఇలా చెప్తామా చెప్పమా? పుట్టపర్తి వెళ్ళాం, ప్రశాంత నిలయానికి వెళ్ళాం, ఏదో కాశీ వెళ్ళాం, అని హరిద్వార్ వెళ్ళామండి బాబు. ఊరు నిండా ఆశ్రమాలండి బాబు. సరే వెళ్తే ఏమిటైంది ఇప్పుడు మనకి? ఆ చిత్తవృత్తులు ఏమైనా సంస్కరించబడ్డాయా? సంస్కరించడం అంటే ఏమిటి? అభిమానాన్ని వదిలిపెట్టడం, అవివేకాన్ని వదిలిపెట్టడం, అజ్ఞానాన్ని వదిలిపెట్టడం. ఈ 3ంటిని సంస్కరించడం అంటారు. పుట్టంగానే మనకు అభిమానం ఉంటుందా ఉండదా? కావాల్సినంత. ఎంత ఉండదో తెలుసా? మణుగు అంతా ఉంటాయట. మణుగు చింతపండు ఎంత ఉంటుంది? పాత వాళ్ళు ఎవరన్నా ఉంటే మణుగు అంటే మాకు తెలుసు. మణుగు అంటే తెలుసా నీకు? వీసెడు మణుగు అంటారు కదా. మణుగు చింతపండు అంత ఉంటుందట మనకు అభిమానం. ఎందుకు చింతపండుతో పోలుస్తారు అభిమానాన్ని? చింత చచ్చినా పులుపు చావదు కాబట్టి. చింత చెట్టు చనిపోతుందటండి, కానీ చింతకాయకున్న పులుపు మాత్రం పోదు. అలాగే చింత చెట్టు అనే ఈ శరీరం చనిపోవచ్చు, కానీ ఇక్కడున్న పులుపుని పట్టుకెళ్ళి మన సూక్ష్మ శరీరం మరో శరీరాన్ని సంపాదించేస్తుంది తప్ప పులుపుదనాన్ని మాత్రం వదిలిపెట్టదు. ఈ దేహాభిమానం అనేది ఆ చింతపండు పులుపులాంటి. అర్థమైందండి? అవసరమా కాదా? అవసరమా కాదా? అవసరమా కాదా? అది అవసరమేనట పెద్దవాడు చెప్తాను. ఎంత అవసరం తెలుసా మీకు? చింతకాయ ఉట్టి. మీరు రోజు చింతపండు ఎంత వేయాలండి? వాడుకోవచ్చు. రోజు మొత్తానికి ఎంత వాడాలి? ఎంత? ఇంతే. ఇదిగో ఇలా 2 వేళకి వస్తే ఎంత వస్తుందో అంత చింతపండే అవసరం మీకు. దేహాభిమానం కూడా ఎంత అవసరం? ఎంత అవసరం? తత్వజ్ఞానం పొందడానికి ఎంత అవసరమో అంత అవసరం. అనవసరం అనకూడదు. అసలు శరీరం లేకపోతే జ్ఞానం ఎట్లా పొందుతావు? పొందలేవు కదా. కానీ శరీరం ఉండాలి, కానీ దేహాభిమానం ఉండకూడదు. ఎంత ఉండాలి? తత్వజ్ఞానం. అందుకనే ఇలా చెప్పింది. ఎంత అవసరం దేహాభిమానం? తత్వజ్ఞానం పొందడానికి ఎంత అవసరమో అంత ఉంటే చాలు, అంతకంటే ఎక్కువ అవసరం. అది పొందామనుకోండి, ఇది ఉన్నా లేనట్టే. తత్వజ్ఞానం పొందితే ఆ దేహాభిమానం శరీరం ఉన్నప్పటికీ దేహాభిమానం లేకుండా పోతుంది. అంతేగాని శరీరం లేకుండా పోతుంది అనకూడదు. కొన్ని సిద్ధాంతాలు శరీరం లేకుండా పోతేనే దేహాభిమానం పోతుందని నిర్వచించాయి. అది తప్పు అంటున్నాడు. శరీరం ఉన్నప్పటికీ తత్వజ్ఞానం గనక పొందితే, బ్రహ్మజ్ఞానం గనక పొందితే దేహాభిమానం పోతుంది. అజ్ఞానం ఉండాలా అక్కర్లేదా? అజ్ఞానం ఉండాలా అక్కర్లేదా? ఉండాలా? ఉందని ఎలా చెప్తాం? అసలు చెప్పాలంటే ఏం చెప్పాలి? 4 ఉండాలి. అజ్ఞానం గురించి తెలిసి ఉండాలి, అజ్ఞానం గురించిన చూసిందైనా ఉండాలి, అజ్ఞానం గురించి వినదైనా ఉండాలి,
లేదా అజ్ఞానం అనుభవంలో అయినా ఉండాలి. మన అనుభవంలో అజ్ఞానం ఉందంటారా లేదంటారా? కావాల్సినంత ఉంది. అర్థమైందండి? అజ్ఞానాన్ని దేంతో పోలుస్తారంటే తేనె తుటితో పోలుస్తారు. తేనె తుటి తెలుసా అంటే ఏమిటి? దానిండా ఎన్ని తేనెటీగలు ఉంటాయి? 1,00,000 టీగలు ఉంటాయి. కుడితే కొట్టడం మొదలుపెట్టిందండి, ఎన్ని వస్తాయి? కదిలిచారండి దాన్ని మీరు, ఒకటి ఎంబడించింది అనుకోండి, ఏమవుతుంది? మొత్తం నీ మీదకే వచ్చేస్తాయి అంతే, పైనుంచి కిందకి నువ్వు కనపడవు అంతే. అప్పటిగా తేనెటీగలతో నిండిపోతావు. కాబట్టి అజ్ఞానం తేనెటీగ వలె కుడుతుందట. అజ్ఞానం యొక్క అనుభవం ఏంటండి? తేనెటీగ వలె కుడుతుందట. అది బాగా తెలుస్తుందంటారా తెలియదు అంటారా? తెలుస్తుందా? ప్రాణం ఉంటుందంటారా పోతుందంటారా? తేనెటీగ వల్ల ఎవరు చనిపోరు, కానీ చాలా బాధ కలుగుతుంది. బాధ కలుగుతుంది, నిదానంగా తగ్గిపోతుంది. కానీ కుట్టినప్పుడు మాత్రం చాలా ప్రమాదం వస్తుంది. ఎవరైనా కుట్టించుకున్న వాడికి తెలుస్తుందండి. నేను కుట్టించుకున్నా ఒకసారి, బండి మీద వెళుతూ ఉంటే అది గాల్లో ఎగురుతూ వచ్చి కుట్టిందనమాట. ఆ ముళ్ళు తీసేంత వరకు అసలు మీరు వెలవెల్లాడుకోవడమే. అలాగే అర్జెంటుగా ఆ హాస్పిటల్కి వెళ్ళేటప్పటికి ఈ వేలు పెచ్చమిరపకాయ బజ్జీ అంత లెవెల్లో తయారైపోయి వాచిపోతుందండి. దానికి విషం ఉంటుందన్నమాట దాంట్లో. అది ఆత్మరక్షణార్థం భగవంతుడు ఇచ్చినటువంటి ఆయుధం దానికి. అది ఏదైనా తగలగానే ఫస్ట్ ఆ కొండితో పడిపోతుంది అనమాట. ఆ కొండి విరిగిపోతుంది. ఆ కొండిలో ఉన్న విషం మనకి ఎక్కేస్తుంది. అది ఎంత పూటయ్యా అంటే వారం రోజుల పాటు నానాయాగి డాక్టర్ దగ్గరికి వెళ్తే వెంటనే ఏముంది ఆ కొండి ఆ శ్రావణం పట్టుకు తీసేసాడు. ఏం పర్వాలేదు అన్నట్టు. ఏం పర్వాలేదు అన్నాడు. ఒకరిని పోటు పుడుతుండే. ఏం పర్వాలేదు, నేను మందేస్తాలే, వెయిట్ చేయాలి. ఇంతకీ ఎల్లోపతి డాక్టర్ దగ్గరకు పోతే చేసేది వెళ్ళేది పోమన్నాడు. వాడి దగ్గర ఏం మందు ట్రీట్మెంట్ లేదు వాడికి. సరే మళ్ళీ హోమియో డాక్టర్ దగ్గరకు పోతే తేనెటీగ కొండి విషంలో నుంచి ఒక మందు చేస్తారు. ఆ విషాన్నే మందుగా ఇస్తారు. అర్థమైందండి? అలాంటి మందు ఒకటి ఉంటుంది, పేరు ఇప్పుడు గుర్తు రావట్లేదు నాకు. సరే ఆ మందు వేస్తాం. ఆ మందు వేస్తే నీకు నిదానంగా తగ్గిపోతుంది, ఏం పర్వాలేదు, కంగారు పడమాకండి అన్నాడు. ఆ మందు వేసాడు, తగ్గించాడు. కూర్చోబెట్టి 1 గంటలో నొప్పి తగ్గించాడు. అదే పచ్చిమిరపకాయ బజ్జీ అలాగే ఉంది, కానీ నొప్పి లేదు. నొప్పి లేకపోతే ఇప్పుడు అది ఎలా ఉంటే మనకేమిటి, పర్వాలేదు, జీవితం వెళ్ళిపోతుంటుంది. సో అలాగా అనుభవం వచ్చిందా రాలేదు ఇప్పుడు? అది అజ్ఞాన అనుభవం అంటే ఇట్లా వస్తుందండి. మన జీవితంలో ఇప్పుడు ఎప్పుడైనా సరే అజ్ఞానం ఉందా లేదా? బాధలు కలిగినయ్యా లేదా? అదిటా ప్రశ్న. అజ్ఞానం ఉందని చెప్పాలంటే ఏమిటంటే గుర్తు? బాధ. బాధ మనసుకా శరీరానికా? 90% మనసు, ఒట్టిగా మనసు కాదు. 90% మనసుకి, 10% శరీరం. శరీరం లేకుండా మనసు బాధ ఎక్కడ పొందుతుంది? పోయాడు అనుకోండి, పోయిన వాడికి ఇంకా బాధ ఏముంది, ఒకటే పెద్ద బాధ, మళ్ళా శరీరం లభించలేదు. కాబట్టి శరీరంలో ఉన్నప్పుడు బాధ కలిగిందా లేదా? ఆ బాధ అజ్ఞానం వల్ల కలిగింది. సమస్య అక్కడ అది. కాబట్టి ఎప్పుడైనా సరే నీకు దుఃఖం కానీ బాధ కానీ కలిగిందంటే ఏమున్నట్టు? అజ్ఞానం ఉన్నట్టే. ఎలా పోతుంది? తత్వజ్ఞానం వలన, బ్రహ్మజ్ఞానం వలన మాత్రమే పోతుంది, లేకపోతే పోదు. సరే, అజ్ఞానం సంగతి అయిపోయింది, అభిమానం సంగతి అయిపోయింది. అవివేకం. అవివేకం ఉందని ఏమిటి గుర్తు? మనకు అవివేకం ఉందా లేదా? అవివేకం ఉందా లేదా? ఉందని చెప్పాలంటే ఉండాలి, దాని గురించి తెలిసి ఉండాలి, దాన్ని చూసి ఉండాలి, లేదా దాని గురించి విని ఉండాలి, లేదా దాని అనుభవమైనా ఉండాలి. ఉందంటారా లేదంటారా అవివేకం? ఎలాగా? అవివేకం గురించి చెప్పాలంటే ఎలాగా? ఏటోనండి, ప్రశ్న నాదే, సమాధానం నాదే. అందరూ గురువుగారు చెప్పింది 30 ఏళ్ళ నుంచి విన్నామండి, 20 ఏళ్ళ నుంచి విన్నామండి అంటారు, కానీ ఏం అడిగినా ఏం చెప్పరు. ఇప్పుడు జ్ఞానం ఉన్నట్టా లేనట్టా? మీ జీవితం గురించే కదా నేను అడిగేది. నేనేమన్నా పుస్తకాలు, అందుకే నేను ఎప్పుడో పుస్తకాల్లో అడగ. మీరు అందరూ ఏమనుకుంటారంటే పుస్తకాల్లో ఉన్నది అడుగుతాను. నేను ఎప్పుడూ పుస్తకాల్లో ఉన్నది అడగాను. మీ దగ్గరికి ఎప్పుడు వచ్చినా నేను ఎందులోంచి మాట్లాడతాను? మీ జీవితంలో నుంచి మాట్లాడతాను. అది నిజమైన జ్ఞానం. పుస్తకంలో ఉంది, అక్కడ ఏముంది పెద్ద విషయం, అదే ఊరికి చదివితే తెలుస్తుంది. కానీ అది ఆ పుస్తక జ్ఞానం నిజ జీవితంలో వాడలేదనుకోండి, అప్పుడు ఏమైనా ప్రయోజనం ఉందా దానివల్ల? కాబట్టి మీరు గురువుగారి దగ్గర నేర్చుకున్న ఏ జ్ఞానమైనా సరే ఎలా వాడాలి? ఇలా వాడాలి. నీ అభిమానాన్ని పోగొట్టుకోవడానికి వాడాలి, నీ అజ్ఞానాన్ని పోగొట్టుకోవడానికి వాడాలి, నీ అవివేకాన్ని పోగొట్టుకోవడానికి వాడాలి.
నీ చిత్తం అనేటటువంటి దాన్ని ఎగరగొట్టేయాలి. సున్నా. చిత్తవృత్తులను ఏం చేయాలి? సున్నా చేయాలి. అప్పుడు మాత్రమే జన్మ రాకుండా ఉంటుంది. ఎందుకని బ్రహ్మజ్ఞానం నేర్చుకోవాలయ్యా అంటే మరల పుట్టకుండా ఉండాలనుకునే వాళ్ళు బ్రహ్మజ్ఞానం నేర్చుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ పుట్టేసాం కాబట్టి చేసేది ఏం లేదు. మరల పుట్టకుండా ఉండాలి అంటే ఏ జ్ఞానం కావాలయ్యా అంటే బ్రహ్మజ్ఞానం కావాలి. అది 4 మహావాక్యాల ద్వారా లభిస్తుంది. ఆ బ్రహ్మజ్ఞానం ఎలా వస్తుందయ్యా అంటే చిత్తం ఉన్నంత కాలం రాదు. ఎందుకని? చిత్తం ఉన్నంతకాలం వృత్తులు ఉంటాయి. వృత్తులు ఉన్నంతకాలం అభిమానం ఉంటుంది, అజ్ఞానం ఉంటుంది, అవివేకం ఉంటుంది. కాబట్టి చిత్తం ఉన్నంతకాలం నీకు ఎప్పటికీ కూడా నువ్వు జీవుడివే. ఆ చిత్తం శూన్యం అయిపోతే నువ్వెవరయ్యా అంటే బ్రహ్మమే. కాబట్టి అభిమాన వృత్తులు అణిగిపోతే రాగాదులెల్లా విరాగము. అప్పటిగా రాగద్వేషాలు లేవు. నీవాడు నావాడు, నా శరీరం నీ శరీరం ఇత్యాదులు ఏం లేవు. నీ ప్రపంచం నా ప్రపంచం, ద్వంద్వాలు లేవు. రాగద్వేషాలు ఎన్ని? 8. రాగద్వేషాలు ఎన్నండి? 8. ఏమిటవి? కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్య రాగము ద్వేషం 8. ఒకటి. అందుకని వాటిని రాగాదులు అంటారు. ఒకదాంతో మిగిలిన వాటిని పిలుస్తారు. అంటే రాగం అనేది ఒకటి ఉంటే మిగిలిన 7 వచ్చేస్తాయి. అర్థమైందండి? తలుపు తీస్తే గాలి వస్తుందా దుమ్ము వస్తుందా? గాలి వస్తుందా దుమ్ము వస్తుందా? దోమలు వస్తాయా? గాలి వస్తాయి, దుమ్ము వస్తుందో. గాలి వచ్చిందా దుమ్ము వచ్చిందా? దోమలు వచ్చినాయా? వర్షం వచ్చిందా? ఏమిటండి? తలుపు తీసావు కాబట్టి. తలుపు తీయకపోతే తలుపు ఎవరు? ఇప్పుడు రాగం. ఈ 8కి తలుపు ఎవరు? రాగం. ఆ రాగం అనే తలుపు ఒక్కటి తెరిచామట, అయిపోయింది. అర్థమైందా? ఇందాక ఇవిడ పాట సరిగ్గా రాగంలో పాడిందా పాడలేదా? ఆ రాగం కాదు, ఈ రాగం వేరే, ఆ రాగం వేరే. అర్థమైందా? ఇదేమో చెడగొట్టేది. ఇదంతా ఏమిటండి మనం మాట్లాడుకునేది? జ్ఞానాన్ని చెడగొట్టేది అనమాట. ఈ రాగాదులు అనేవి 8 కూడా అజ్ఞానంలోనే భాగం. అవి జ్ఞానంలో భాగం కాదు. సరే, రాగములు పోయినప్పుడు ఎలా పోయినాయని ఎలా తెలుస్తుంది నీకు రాగం లేదని? కర్మములు తొలగు. కర్మములు తొలగంటే ఏమిటి? ఎవరు వచ్చి ఇది నీ కర్తవ్యం, నువ్వు చెయ్యాల్సిందే అని అనడు. ఇప్పుడు అంటున్నారా లేదా? ఎవడైనా సరే నీ దగ్గర వచ్చి నీ పని నువ్వు ఎందుకు చేయలేదు అని అడుగుతున్నారా లేదా? అడిగాడంటే ఏమున్నట్టు? కర్త ఉన్నట్టే కదా. కర్త ఉంటే కర్మ ఉంటుందా ఉండదా? కర్త కర్మ ఉంటే రాగాదులు ఉన్నట్టా లేనట్ట? రాగాదులు అంటే అభిమానం ఉన్నట్టా లేనట్ట? అభిమానం అంటే అజ్ఞానం ఉన్నట్టా లేనట్ట? అజ్ఞానం అంటే అవివేకం ఉన్నట్టా లే? ఇప్పుడు మరి జ్ఞానం ఎక్కడ ఉంది? ఈ సృష్టి మొత్తం మీద ఎవరైనా నీ దగ్గరకు వచ్చి ఇది నీ పని నువ్వు ఎందుకు చేయలేదు అని అడిగినటువంటి పరిస్థితి కనుక ఉన్నట్లయితే ఈ చైన్ మొత్తం అంతా వచ్చేస్తుంది. తీగలాగితే డొంకంతా కలుగుతుంది. ఎవరికి లేవట? ఎవడైతే బ్రహ్మనిష్ఠుడో వాడికి రాగాదులు లేవు. అందువలన వాడిని ఎవడు కూడా ఇది వచ్చి ఇది నీ కర్తవ్యం నువ్వు ఎందుకు చేయలేదు అని అడిగే వ్యవహారమే లేదు, అసలు కర్మమే లేదు. కర్మములు పోవ నిర్మల జ్ఞానియగు. ఇదిట జ్ఞాని అయ్యే విధానం. అర్థమైందండి? ఇలా మీరు గురువు గారి దగ్గర నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని ఈ పద్ధతిలో ఉపయోగిస్తేనే అది జ్ఞానం అవుతుంది. సరే, మనకి 4 మహావాక్యాలు బాగా వచ్చంటారా రావంటారా? ఏమండి, 4 మహావాక్యాలు బాగా వచ్చంటారా రావంటారా? ఎవరు మాట్లాడితే ఏమవుతుందో. సరే, ప్రజ్ఞానం బ్రహ్మ. శ్రవణేంద్రియంబుల శబ్దముల్ వినుచుండు, చర్మేంద్రియంబుల స్పర్శలెరుగు, చక్షురింద్రియంబుల వీక్షించు రూపముల్, రూఢిగా జిహ్వచే రుచుల నెరుగు, రాడరంధ్రంబుల గంధమాఘ్రాణించు, వాక్కులు వచించు వాక్యములను, ఏ జ్ఞానమున నిన్నెరిగిన జ్ఞానంబు ప్రజ్ఞానమని శృతులు పలుకుచుండు, అట్టి ప్రజ్ఞాన లక్ష్యార్థమనుభవంబు నీ స్వరూపంబు నిక్కంబు నిజపదంబు రమ్య గుణధామ
భద్రాద్రిరామ పరశురామ నరసింహదాస సంరక్షితాహ్వా. ఏ ఉపనిషత్తు అండి ఇది? ఐతరేయోపనిషత్తు. ఐతరేయోపనిషత్తులో ఉన్న వాక్యాన్ని స్వీకరిస్తాం. అర్థమైందండి? ఏనేదం శృణోతి జిఘ్రతి వ్యాకరోతి చ అని ఉపనిషత్తు చెప్తుంది. ఏ జ్ఞానం ఉండటం చేత నీ ఇంద్రియాలు చూస్తున్నాయో, నీ ఇంద్రియాలు వింటున్నాయో, నీ ఇంద్రియాలు రుచి చూస్తున్నాయో, నీ ఇంద్రియాలు మాట్లాడుతున్నాయో, నీ ఇంద్రియాలు వ్యవహరిస్తున్నాయో, ఆధారమైనటువంటి ఏ జ్ఞానం ఉన్నదో అట్టి జ్ఞానము అంతటా ఉన్నదే. కాబట్టి ఎవరిలో లేదు ఇప్పుడు, సర్వత్రా ఉన్నది. సర్వత్రా ఉన్నటువంటి అట్టి ఏ జ్ఞానం ఉన్నదో ఆ జ్ఞానమే ప్రజ్ఞానం. అర్థమైందండి? ప్రజ్ఞానానికి సూత్రం ఏంటి? మామూలుగా అసలు మహావాక్యాలు చెప్పినప్పుడు ఇది చెప్తారు కదా, మనుష్యాశ్వగవాదిషు. వాక్యవృత్తి. వాక్యవృత్తి అనే గ్రంథం చదవాలండి. ఎవరో మీకు లీడర్ ఎవరు? వాక్యవృత్తి అనే గ్రంథం చదవాలి. మహావాక్యాలు ఉన్నవాళ్ళు చదివితే అప్పుడు క్లారిటీ ఉంటుంది. లేకపోతే చదువుకున్న 4 పేజీలే గుర్తొస్తాయి. 4 పేజీలు చదివితే పూర్తి అవ్వదు. అర్థమైందండి? మీ దగ్గర మీకు ఇచ్చిన పుస్తకాల్లో చాలా పుస్తకాలు ఉన్నాయి మహావాక్యాలు వాళ్ళు చదవాల్సినవి. అవి చదివితేనే వస్తాయండి, లేకపోతే స్ఫురించదనమాట. మీరు అతి తక్కువ చదివారనుకోండి, అతి తక్కువ చదివితే మీ జీవితానికి సరిపడా, సమస్యలకి సరిపడా పరిష్కారాలు అందులో ఉండవు. అర్థమైందండి? కాబట్టి తప్పక మహావాక్యాలు చదువుకున్న వాళ్ళందరూ ఒకసారి మళ్ళా గ్రంథాల పుస్తకం ఇస్తే చెప్తా అందులో ఏమేమి చదవాలనేది. అవి మాత్రం తప్పక మీరు చదివితేనే మీకు ఆ పరిజ్ఞానం స్ఫురిస్తుంది. ఏదో మొత్తానికి చాలా ఉన్నాయి. అదే తర్వాత విషయం. చివరి మాట. మొట్టమొదటి ఏమిటిదండి? ప్రజ్ఞానం బ్రహ్మ. ఫస్ట్ మొట్టమొదటి ప్రజ్ఞానం బ్రహ్మ. ప్రజ్ఞానం బ్రహ్మ అంటే ఏమిటయ్యా అంటే, మనుషులలో కానీ, గుర్రాలలో కానీ, అశ్వాలలో కానీ చీమ నుంచి బ్రహ్మదాకా. ఏమిటండి అది? చీమ నుంచి బ్రహ్మదాకా ఉన్నటువంటి జ్ఞాన స్వరూపం ఏదైతే ఉందో ఆ జ్ఞానమే ప్రజ్ఞానం. నీకొక్కడికే ఉంది, నాకొక్కడికే ఉంది అనకూడదు. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉందట? పిపీలికము నుంచి బ్రహ్మము వరకు. దాని పేరు సంస్కృతంలో చీమ అనకూడదు, పిపీలికము. పిపీలికము నుంచి బ్రహ్మము వరకు వ్యాపించినటువంటి ఏ జ్ఞానం ఉన్నదో ఆ జ్ఞానమే ప్రజ్ఞానం. భారతీపతి పార్వతీపతి వాసవాద్యఖిల దేవతలయందు మానవాశ్వగజాదిమశక పిపీలికాంతము జీవులందు చైతన్యమొకటి, అట్టి చైతన్యమే ఆత్మ. బ్రహ్మంబనే పదమునకు లక్ష్యార్థభావమినియు కమలజాది పిపీలికాంత శరీరముల్ వాచ్యార్థమని వాటి వదలిదేను ఆ పరబ్రహ్మ చైతన్యమాత్మలనటి వార్త. భేదంబులేగాని వస్తు ఒక్కటే. రమ్య గుణధామ భద్రాద్రిరామ పరశురామ నరసింహదాస సంరక్షితాహ్వా. దోమ కుట్టింది, పట్టమని దానికోటి ఇవ్వాలా వద్దా? ఇవ్వాలా వద్దా? అదేంటమ్మా, నువ్వు అది ఒకటే కదా, నువ్వు అది ఒకటే కదా. ఎలా ఒకటి అవుతామండి? నేనేమో 6 అడుగులు ఉన్నాను, అది ఎంత ఉంది? మిల్లీమీటర్ అంతా. నేను అది ఒకటి కాదు. ఎలాగా? శరీరంగా వేరు వేరు, వాచ్యార్థమైన శరీరంగా వేరు, లక్ష్యార్థమైన చైతన్య రూపంలో ఒకటే. ఈ దృష్టితో ప్రాణహాని చేయడానికి వీల్లేదన్నారు. వీళ్ళు మాత్రమే, అందరికీ చెప్పలేదు. బ్రహ్మజ్ఞానం పొందాలి అంటే నువ్వు దేనికి హాని తలపెట్టే అవకాశం లేదు. ఎందుకని? అంతటా ఉన్న చైతన్యం ఒకటే కాబట్టి. పిపీలికాంతము వరకు ఉన్నటువంటి చైతన్యం ఒకటే కాబట్టి లక్ష్యార్థ భావం ఏమిటి? అంతటా ఉన్నటువంటి చైతన్యం ఒక్కటే. వ్యవహారమైనటువంటి శరీరం మాత్రమే భేదం, వేరు వేరే. ఇంతకీ పురుషుడు స్త్రీ ఒకటేనంటారా, వేరు వేరు అంటారా? ఎలాగో ఒకటే. వాచ్యార్థం అనే శరీరం దృష్ట్యా, శవం దృష్ట్యా వేరే, శివం దృష్ట్యా ఒకటి.
అర్థమైందండి? ఇంటికి వెళ్ళి ఈ మాట చెప్పాలి మీ ఆయనకి. ఏమంటాడు ఆయన అప్పుడు? ఇంటికి వెళ్ళి ఏం ప్రశ్న అడగాలి? ఏమయ్యా నువ్వు ఇంతకీ శవమా ఏమైపోయింది అప్పుడు పెద్ద ప్రమాదం వస్తుంది. దాని అర్థం ఏమిటి? ఇలా అడగమని కాదు, లోపల మన అజ్ఞాన వృత్తులు, అవివేక వృత్తులు, అభిమాన వృత్తులు తలెత్తుతాయి కదా చిత్తవృత్తులలో. అప్పుడు ఈ సమాధానం చెప్పాలని దానికి అర్థం. వాటిని పోగొట్టుకోమని మొదట చెప్పాడు కదా, ఎట్లా పోగొట్టుకోవాలో చెప్తున్నాడు. దేహాభిమానం కలిగిందండి, అప్పుడేమనిపించింది? గుర్రం వేరే, ఆవు వేరే, గాడిద వేరే, సింహం వేరే, ఏనుగు వేరే, నువ్వు వేరే, నేను వేరే, భర్త వేరే, భార్య వేరే, అత్త వేరే, అమ్మ వేరే, మామగారు వేరే, నాన్నగారు వేరే, పక్కింటి వాడు వేరే, ఈ పక్కింటి వాడు వేరే, ఆ పక్కింటి వాడు వేరే, ఎదురింటి వాడు అసలే వేరే, నేను అందరికంటే వేరు. ఇలాగ నీకెందుకు కలుగుతోంది? దేహాభిమానం చేత, అజ్ఞానం చేత, అవివేకం చేత. ఈ భేద దృష్టి కలిగినప్పుడల్లా ఈ దృష్టిని వాడాలి. దృష్టికి మందేమిటి? దృష్టే. అర్థమైందండి? అజ్ఞాన దృష్టి కలిగినప్పుడల్లా దాన్ని దేంతో పరిష్కరించాలి? జ్ఞాన దృష్టితో పరిష్కరించాలి. ఏమిటి జ్ఞాన దృష్టి? అంతటా ఉన్న చైతన్యం ఒకటే కదరా బాబు. సరే, ఆత్మలో ఉన్నటువంటి చైతన్యం, బ్రహ్మములో ఉన్న చైతన్యం ఒకటా వేరువేరా అని మళ్ళా ప్రశ్నించాడు. అది ఒకటని నీకు అనుభవం ద్వారా తెలియాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ దేని ద్వారా తెలియాలి? వాచాగా తెలిసే లాభంలా. ఇది మాటకి తెలిస్తే అయ్యే పని కాదు. ఇది ప్రతిరోజు, ప్రతి క్షణం, ప్రతి శ్వాసకి ఈ మూడు తలెత్తుతూనే ఉంటాయి. ఏమిటా మూడు? దేహాభిమానం, అవివేకం, అజ్ఞానం. ఈ మూడు ఎప్పుడు నిలబడే ఉంటాయి, తలెత్తుతూనే ఉంటాయి. ఇవి పడుకోవి, ఇవి ఎంతసేపు తలెత్తుతాయి. తలెత్తినప్పుడు ఏం చేయాలి? మళ్ళీ తత్వజ్ఞానం, దీన్ని వాడాలన్నమాట. దీన్ని వాడేం చేయాలి? బాబు మళ్ళా దిగరా బాబు, దిగు, కిందకి దిగు అని చెప్తుండాలన్నమాట. అర్థమైందండి? అజ్ఞాన వృత్తులు తలెత్తినప్పుడల్లా జ్ఞానం దృష్టితో దాన్ని పోగొట్టాలి, చైతన్య దృష్టితో పోగొట్టాలి. సరే, రెండో మహావాక్యం, అహం బ్రహ్మాస్మి. పరిపూర్ణమయ్యున్న పరమాత్మ బ్రహ్మ విద్యకు యోగ్యమైన కాయంబునందు బుద్ధికి సాక్షి అయి స్ఫురింపుతున్నది అహమనే పదమునకు అర్థమగును. ప్రతిలేనిదై స్వతః పరిపూర్ణ పరమాత్మ అహమే అర్థంబునిదియు అహమేవ బ్రహ్మ బ్రహ్మైవాహమని అన్న అస్మనే పదమునకు అర్థమనుచు ఎరిగి వాచ్యార్థములనెల్ల పరిహరించి అనుభవజ్ఞాని పొందు లక్ష్యార్థమందు రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షితాహ్వ. ఎలాగండి ఇది? ఎలాగంటారు ఇది? అహం బ్రహ్మాస్మి అనుకోమంటున్నాడు. అనుకోవాలంటే ఏం చేయాలట? పరిపూర్ణంగా ఉన్నట్ట పరమాత్మ. బ్రహ్మ విద్యకు ఉపయోగపడే శరీరం కూడా మనకుందట. దాంట్లో ఎలా ఉందట? బుద్ధికి సాక్షిగా ఉందట. ఉన్నది ఎలా ఉందట? ఇప్పుడు మనం బుద్ధి వరకు వచ్చామంటారా? బుద్ధికి సాక్షిగా ఉండే దశ వరకు వచ్చామంటారు. అబ్బా, బుద్ధికి సాక్షి ఎలాగా? ఇందాక చెప్పే, ఏదైనా తెలుసంటే ఎలాగ తెలియాలనేది 5 లక్షణాలు ఉండాలండి. ఏమిటో తెలియాలి, ఎలాగో తెలియాలి, ఏ లక్షణాలో తెలియాలి, ఎప్పుడో తెలియాలి, ఎలా వాడాలో తెలియాలి, ఏం వదిలిపెట్టాలో తెలియాలి. అదంతా పూర్తిగా తెలిస్తేనే అంతా తెలిసినట్టు, లేకపోతే ఊరికే పైనే. నేను బుద్ధికి సాక్షినని ఎలా నిరూపిస్తావయ్యా? నేను అడిగిన ప్రశ్న కాదు ఇది, గౌతమ బుద్ధుడు అడిగాడండి. అందుకనే ఆయన బుద్ధి వరకే చెప్పాడు. అందుకే ఆయన పేరు బుద్ధుడు. ఆయన ఎక్కడ దాకా తీసుకొచ్చి వదిలిపెట్టాడంటే సాక్షాత్ శుద్ధ బుద్ధి దాకా తీసుకొచ్చి వదిలిపెట్టాడండి. ఆయన ఒక మెట్టే అవతలకు, అంతే. ఇక దాని తర్వాత శంకరాచార్యులు అందుకున్నారు, బుద్ధి కాదురా బాబు, బుద్ధికి సాక్షి అన్నాడు. అది వరుస క్రమంలోనే వచ్చారు గురువులు అందరూ. అంతకుముందున్న వాళ్ళని జైనుడేమో శుద్ధ మనస్సు దాకా తెచ్చాడండి. జైన మతం శుద్ధ మనస్సు దాకా తెస్తుంది, బౌద్ధ మతం శుద్ధ బుద్ధి దాకా తీసుకొస్తుంది. మనం సనాతన ధర్మం, హిందూ మతం ఏం చేసింది అంటే శుద్ధాత్మ దాకా తీసుకొచ్చేస్తుంది, శుద్ధ చైతన్యం దాకా తెచ్చేస్తుంది. ఈ చివరి మాటలు మనం మాట్లాడుతున్నాం అందుకని.
అందుకని ఏమంటున్నాడు, ఆ శుద్ధాత్మ, ఆ శుద్ధ చైతన్యం బుద్ధికి సాక్షి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే దృగ్దృశ్య వివేకంలో మాత్రమే ఇది వీలవుతుంది, ఇంకా ఏ వివేకంలో వీలు కాదు. అంటే నిత్యానిత్య వస్తు వివేకంతో నిరూపించడానికి వీలు కాదు. ఏ వివేకం ఉండాలి దీనికి? దృగ్దృశ్య వివేకం ఉండాలండి. అంటే అర్థం ఏమిటి? ఓ ఉదాహరణ చెప్తా, మీకు అర్థమైపోతుంది. గుమ్మడికాయలు నల్లగా ఉంటాయి. గుమ్మడికాయలు నల్లగా ఉంటాయండి. అయ్ ఎలా తెలుసు నీకు? తెలుసు, చూశాను, విన్నాను, అనుభవించాను. రోజు గుమ్మడికాయ వండుతావు కదా, తెలుసా తెలియదు ఇప్పుడు నీకు? ఏం తెలుసు నీకు? గుమ్మడికాయ నల్లగా ఉంటుంది. ఎలాగంటే రాత్రిపూట చూశానమ్మా, అందుకని నల్లగా ఉంటుంది. చీకట్లో కనపడదు కదా. చీకటికి ఉన్న నలుపు ఇప్పుడు దేనికి వచ్చింది? ఇప్పుడు గుమ్మడికాయ కూడా వచ్చేసింది. దేంట్లో వచ్చింది? దృష్టిలో వచ్చింది. అర్థమైందా? వస్తువులో రాలా, దేంట్లో వచ్చింది? ఇప్పుడు చీకటిలో గుమ్మడికాయని చూస్తే గుమ్మడికాయ నల్లగా కనపడింది. కాబట్టి వీళ్ళ మెలకువలో ఏం చెప్పాను? గుమ్మడికాయ నల్లగా ఉంటుందని చెప్పాను. మార్కెట్కి వెళ్ళాడు వాళ్ళ అబ్బాయి, నల్లగా ఉన్న గుమ్మడికాయ ఇవ్వన్నాడు. ఇప్పుడేమైంది? దేశమంతా తిరిగినా నల్లగా ఉన్న గుమ్మడికాయ దొరకలేదు. వాళ్ళ నాన్న దగ్గరకు వచ్చి, మీరేం చెప్తున్నారో అర్థం కావట్లేదు, నల్లగా ఉన్న గుమ్మడికాయలు ప్రపంచంలో లేవత అన్నాడు. ఏయ్ నేను చూశాను రా, నల్లగా ఉన్న గుమ్మడికాయ లేకపోవడం ఏంటి? రాత్రికి రా చూపిస్తా అన్నాడు. ఎప్పుడు చూపిస్తా అన్నాడు? వీడిని ఎప్పుడు తేమన్నాడు? తేడా ఏమిటి? రాత్రి అజ్ఞానం, పగలు జ్ఞానం. జ్ఞానం అనే దృష్టితో చూస్తే సత్యం కాదని తేలిపోయి. ఇదే దృగ్దృశ్య వివేకం అంటే. అర్థమైందండి? ద్రష్ట, సాక్షి. వాడు పగలు లేదు, వాడికి రాత్రి. ఎవరికైతే పగలు రాత్రి అనే భేదం లేదు, ఇప్పుడు మనకు ఉందంటారా లేదంటారా? ఉందంటారా లేదా? ఏమో నాకు తెలియదు, నీకు తెలియదు, పరమాత్మకి తెలియదు. ఏమో నాకు తెలియదు. ఉందన్నామంటే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మనతో వ్యవహారం ఎట్లా ఉంటుందంటే ఉందంటే నిర్ణయంగా ఉందనాలి, లేదంటే నిర్ణయంగా లేదనాలి. ఏం చెప్పినా నిర్ణయంగా చెప్పాలి. జ్ఞానం అంటే ఇందాకే చెప్పా, సూటిగా చెప్పాలే కానీ దొంగ తిరుగుడు వ్యవహారం లేదు ఇక్కడ. పగలు రాత్రి ఉందా లేదా? లేదంటే తెలుసా మీకు? ఎక్కడ తెలుస్తుంది అసలు పగలు రాత్రి? మీరు దేని వల్ల తెలుస్తుందో చెప్పండి. పగలు రాత్రి దేని వల్ల తెలుస్తుందండి? పగలు రాత్రి దేని వల్ల తెలుస్తుంది? బుద్ధికి సాక్షి అయిన వాడికి మాత్రమే పగలు రాత్రి లేదు. బుద్ధి వరకు ఉంటే ఖచ్చితంగా పగలు రాత్రి పనిచేస్తుంది. ఎట్లాగో చెప్పనా? రాత్రి 10 అవ్వగానే ఆవలింతలు ఎందుకు వస్తాయి? రాత్రి 10 అవ్వగానే ఆవలింతలు ఎందుకు వస్తాయి? అబ్బా నీ ధర్మం కాదేవిటి? నిద్రపోయేవాడు ఎవడండి? శరీరమా నువ్వా? నువ్వు కాదేవిటి? నువ్వు లేని శవాన్ని నిద్రపోమని చూద్దాం. కాబట్టి ఇదంతా వట్టి మాటలట. ఇవన్నీ వట్టి మాటలే కానీ అనుభవ జ్ఞానం కాదట. అర్థమైందండి? టైం ప్రకారం భోంచేస్తూ టైం ప్రకారం నిద్రపోతూ నేను బ్రహ్మమునే అని అంటాడు. అన్నీ టైం ప్రకారం చేస్తున్నావా, చేయడం లేదా? నీ శరీర ధర్మం అంతా దేని ప్రకారం నడుస్తుంది? కాలం ప్రకారం నడుస్తుంది. నీ శరీరాన్ని శాసిస్తున్నది ఏది? కాలం. పొద్దున్న లేచేటప్పటికి ఒకలాగా ప్రవర్తిస్తుంది, మధ్యాహ్నానికి ఒకలాగా ప్రవర్తిస్తుంది, సాయంత్రానికి ఒకలాగా ప్రవర్తిస్తుంది, రాత్రి అయ్యేటప్పటికి ఒకలాగా ప్రవర్తిస్తుంది. ఏది మార్చు చూద్దాం. అది శరీర ధర్మం అండి. అబ్బా మరి అప్పుడు నువ్వు బ్రహ్మం ఎట్లా అవుతావు? శరీరం అవుతావు. కానీ శరీర ధర్మం చెప్పినట్టు నీ జీవితం ఉంటే అప్పుడు నువ్వు బ్రహ్మం ఎట్లా అవుతావు? కావు కదా. కాబట్టి పగలు రాత్రి లేదంటే అర్థం ఏమిటి? వాడికి శారీరక క్రియలు ఏవి సరిగా పనిచేయవు. నిద్ర, మెలకువ, కళ, ఆకలి, విసర్జన ఏవి పనిచేయండి. 5×5 = 25 పని చేయకుండా ఉంటాయి వాడిలో.
వాడు అహం బ్రహ్మాస్మి. 5×5 పని చెప్పని వాడెవడో వాడు బుద్ధికి సాక్షి. ఎందుకని? జ్ఞాత. అక్కడ దాకా వచ్చాం. జ్ఞాత ఎవరు మరి? సాక్షే. కానీ వాడు 24తో ముడిపడి ఉన్నాడే. 24 లేకుండా జ్ఞాత చెప్పు చూద్దాం. లేదుగా. కాబట్టి 24, 25లో ఉండి నేను బుద్ధికి సాక్షి అంటే పనికిరాదు. వాడు అహం బ్రహ్మాస్మికి పనికిరాడు. ఎక్కడ ఉండాలట? 26 అపంచీకృతం. పంచీకృతమైనటువంటి దాంట్లో ఉండి నేను బ్రహ్మమనంటే చల్లదు. అపంచీకృతమే నేను అన్నవాడే అహం బ్రహ్మాస్మి. వాడు బుద్ధికి సాక్షి. ఆకాశ పంచకం లేదు వాడు, అసలు విభజనే లేదు. ఆకాశమే లేకపోతే ఆత్మయందు ఏకం ఆకాశం ఉదయించను. తర్వాత కదా ఆకాశమునందు అప్పు పుట్టెను, అప్పు ఎందు అగ్ని అనిలంబు పుట్టెను, అనిలంబునందు ఏదో ఇంకోటి పుట్టింది, ఆ తర్వాత ఇంకోటి పుట్టింది, ఆ తర్వాత నువ్వు పుట్టావు, నేను పుట్టావు. అర్థమైందండి? ఇంతే కదా సృష్టి క్రమం. ఇలాగగా చెప్తున్నాం మనం. ఆత్మయందు ఏకం ఆకాశం ఉదయించలేదు. ఆత్మ ఆత్మగానే ఉందంతే, బ్రహ్మము బ్రహ్మముగానే ఉందంతే. పంచభూతాత్మకమైనటువంటి సృష్టి లేదు వాడికి. వాడు అహం బ్రహ్మాస్మి. వాడు బుద్ధికి సాక్షి. ఇప్పుడు చెప్పండి, అయినట్టేనా? అయినట్టేనా? మాటకా చేతకా? మాటకా చేతకా? మాటకైతే ఏం ప్రయోజనం? అప్పుడు బంధం తొలగలేదు కదా. పంచీకృతమైనంత వరకు బంధం ఉండే తీరుతుంది. అందుకని నువ్వు ముక్తుడివేనా అంటే ఎవరు ధైర్యంగా గుండె మీద చేసుకొని చెప్పలేడు. ఎందుకని? 5×5 అనే చట్రంలో ఉన్నాడు కాబట్టి. ఈ చట్రాన్ని దాటితే బంధరాహిత్యం, ముక్తుడు, బుద్ధికి సాక్షి. వాడే అహం బ్రహ్మాస్మి. కాబట్టి బ్రహ్మ శబ్దంబునకర్థంబునిదియు ఏమిటట? ప్రతి లేనిదై స్వతః పరిపూర్ణ పరమాత్మ. అహమేవ బ్రహ్మ బ్రహ్మైవాహమని అన్న అస్మి అనే పదమునకు అర్థమనుచు ఈ అపంచీకృతమైనటువంటి స్థితి ఏదైతే ఉందో అది మాత్రమే అస్మి. అహము బ్రహ్మ, అహము బ్రహ్మ అని 5×5 గిరగిరా గిరగిరా రంగులు రావడం తిరుగుతూనే ఉన్నాడు పుట్టినప్పటి నుంచి పోయేదాడు. ఆ తిరిగే క్రమంలో ఏం చేశామట? బ్రహ్మము వైపు ఓటేయవలసింది పోయి శరీరం వైపు ఓటేయడం మొదలుపెట్టాం. అభ్యాసం మారింది అంతే. కుడివైపు తిప్పితే తాళం పడిపోతుంది, ఎడవైపు తిప్పితే తెరుచుకుంటుంది. అంతే. మనకున్నటువంటి ప్రజ్ఞని బ్రహ్మము వైపుకు తిప్పాం. అప్పుడేమైంది? ఆ పంచీకరణం అనే బంధం ఎగిరిపోయింది. అసలు అపంచీకృతమే ఉన్నది, అసలు పంచీకరించబడలేదురా బాబు. ఉన్నదంతా బ్రహ్మమే, బ్రహ్మము బ్రహ్మముగానే ఉన్నది. అసలు 5×5 అవలేదు అనగలిగిన వాడు అహం బ్రహ్మాస్మి. 5×5 లేకపోతే ఎలాగండి? వాడెవడు? జీవుడు. అంతే. 5×5 లేకపోతే ఎలాగండి బాబు అన్నాడు అనుకోండి. వాడెవడెప్పుడు? జీవుడు. అసలు 5×5 అవలేదు, లేదు, అసలు అవే లేదు. అవే లేదంటే ఏమైపోయింది? నువ్వు ఎగిరిపోయావు, నేను ఎగిరిపోయాను. నువ్వుండి నేను ఎగిరిపోవడం, నేనుండి నువ్వు ఎగిరిపోవడం కాదు ఇది. అర్థమైందండి? బ్రహ్మజ్ఞానం అంటే ఏంటి? అసలు 5×5 అవలేదురా బాబు. పంచీకరణమే జరగలేదు. ఏముంది? పంచీకరణం కంటే ముందు ఉన్నది బ్రహ్మమే. ఆ బ్రహ్మమే ఉన్నది అంతే. అసలు పంచీకరణం జరగలేదు. పంచభూతాలు రాలేదు, పంచభూతాత్మక దేహాలు రాలేదు, పంచభౌతిక ఉపాధులు పుట్టలేదు, ఉపాధిగతమైన జీవుడు అసలు రాలేదు, జీవుడికి సంబంధించిన జగత్ అసలు లేదు. ఇవేమీ లేనే లేవు. ఉన్నది మాత్రమే బ్రహ్మం. ఉన్నదంతా బ్రహ్మమే. ఇప్పుడు బ్రహ్మ సత్యమా జగన్మిథ్యా? మాత్రమే. జగత్ ఉంటేగా మిథ్యో అవునో కాదో చెప్పడానికి. అసలు జగన్మిథ్యా దాకా వచ్చాడంటే ఎవడున్నట్టు? వీడు ఇప్పుడు జీవుడు కూడా వచ్చేసాడు. కాబట్టి సూత్రం మారిపోయింది ఇప్పుడు ఇక్కడ. అర్థమైందండి? మొదట్లో ఏం చెప్పాము? బ్రహ్మసత్యం జగన్మిథ్యా, దేహాభిమానం వదిలిపెట్టడానికి. ఇప్పుడు అహం బ్రహ్మాస్మికి వచ్చేప్పుడు ఆ సూత్రం పనికిరాదు. ఏం కావాలి ఇప్పుడు? సర్వం ఖల్విదం బ్రహ్మ. ఉన్నదంతా బ్రహ్మమే. అసలు జీవ జగత్తులే లేవు, పుట్టే లేదు. పుట్టే లేదంటే ఎప్పుడు పుట్టాడు, ఎక్కడ చదువుకున్నాడు, ఎవరిని పెళ్లి చేసుకున్నాడు, ఎవరి చేత కష్టాలు పొందాడు, ఎవరు మట్టుకాయలు వేశారు,
ఎప్పుడు బాధపడ్డాడు? మన చరిత్ర అంతా బాగా గుర్తెట్టుకోవాలంటారా, మానేయాలంటారా? మన గతం అంతా మిగుల్చుకోవాలంటారా, వదిలేయాలంటారా? భవిష్యత్తు గురించి బాగా ప్లాన్ చేయాలంటారా, మానేయాలంటారా? భూత భవిష్యత్ వర్తమానాలు ఎక్కడ ఉన్నాయి? అసలు పంచీకృతం అయితే కదా, పంచీకృతమే కాలేదు. రేపు ట్రైన్ సరిగా ఎక్కుతానంటావా, వెళ్తానంటావా, వెళ్ళంటావా? ఇలాంటి ఆలోచనలు వస్తాయా వీడికి? ఆలోచన అంటూ వచ్చిందంటే ఏమొచ్చినట్టు? జీవుడు జగత్తు వచ్చేసినట్టే. కాబట్టి ఎవడికైతే ఆలోచన రాహిత్యము, ఎవడికైతే వృత్తి రాహిత్యము, ఎవడికైతే వాసనారాహిత్యము, ఎవడికైతే బంధరాహిత్యం అనే 4 స్థితులు అనుభవంలో ఉన్నాయో వాడికి మాత్రమే చెల్లుతుంది అహం బ్రహ్మాస్మి. ఇప్పుడు గుండె మీద చేసుకుని చెప్పండి, మహావాక్యాలు అయినట్టేనా? అయినట్టేనా? అవ్వాలంటే అయ్యింది మాట. నేను అందుకనే అయ్యిందా అని అడుగుతా. ఏదైనా సరే మీకు పెళ్ళి అయ్యిందా లేదని అడుగుతాం, పెళ్ళి అంటే తెలుసా లేదని అడుగుతామా? ఏమంటే ఎవరైనా పెళ్ళి తెలుసా అని అడుగుతామా? ఏమడుగుతాం? మరి మహావాక్యాలు అయినయా లేదని అడగాల, మహావాక్యాలు తెలుసా లేదని అడగాల? అయ్యడం అవడం అంటే అర్థం ఏంటి? ఆలోచనారాహిత్యం, వృత్తిరాహిత్యం, వాసనారాహిత్యం, బంధరాహిత్యం. ఈ 4 గనక అయితే మహావాక్యాలు అయినట్టే. అవడం అంటే లక్ష్యార్థం, గుర్తుపెట్టుకోండి. అవడం అంటే ఏంటి? లక్ష్యార్థం. తెలియడం అంటే వాచా. ఇది విషయం బాగా తెలుసు. 3వది తత్వమసి. ఛాందోగ్యోపనిషత్తు అండి. ఇంతకుముందుది అహం బ్రహ్మాస్మి. ఎందులోది? బృహదారణ్యకోపనిషత్తు. అయిపోయింది. ఇప్పుడు మనం తత్వమసి పరిశీలిద్దాం. మరియు సృష్టికి పూర్వమందద్వితీయమై నామరూప క్రియలేమి లేక ఏకమై అచలమై ఏదియుండునో అది తత్పద లక్ష్యార్థ లక్ష్యతాత్పర్యమిదియు తన వివేకమున సాధన చతుష్టయములు కలిగిన పూర్ణాధికారియందు ధీమనో చిత్తాది దేహేంద్రియములకు అతీతమై సాక్షి అయితే జరిల్లు అదియు త్వంపద లక్ష్యార్థమనగ నొప్పు ఆసి పదార్థంబు ఈ రెంటికైక్యమరయ రమ్య గుణధామ భద్రాద్రిరామ పరశురామ నరసింహదాస సంరక్షితాహ్వా. తెలిసినట్టా తెలియనట్ట? ఇది తెలిసినట్టా తెలియనట్ట? ఏమో సూత్రం చెప్తే తెలిసినట్టా తెలియనట్ట? ఇవన్నీ సూత్రాలండి. సూత్రాలు తెలిస్తే ఏం చేయాలి? లెక్కలు చేయాలి. అంతేనా కాదా? లెక్కల పుస్తకాలు ఎలా చెప్తారు? ముందేం చెప్తాం? A+B² సూత్రం చెప్తాం. ఆ తర్వాత ఏం చేస్తాం? ఎంతో 10 లెక్కలు ఇస్తాం. ఈ సూత్రాన్ని అనుసరించి లెక్కలు చేయండి అని ఉంటుంది అక్కడ. సూత్రం ఒకటి తెలిస్తే చాలా, లెక్కలు చేయాలా? 2-4 సూత్రం వచ్చి లెక్కలు చేయాలండి అంటే ప్రయోజనం ఏముంది? అంతేనా కాదా? జ్ఞానం తెలుసండి నాకు, కానీ ప్రయోజనం లేదండి అంటే నిజ జీవితంలో మన జీవితాల్లో ఉన్నటువంటి దాన్ని, అజ్ఞానాన్ని, అవివేకాన్ని, అభిమానాన్ని పరిష్కరించడానికి ఈ సూత్రాలు ఉపయోగపడతాయండి. అవి పరిష్కరించలేదనుకోండి, అప్పుడు ఆ సూత్రం తెలిసి ప్రయోజనం ఏముంది? అర్థమైందండి? కాబట్టి తత్వమసి మహావాక్యం ఛాందోగ్యోపనిషత్తులోది. ఏ ఉపనిషత్తు అండి ఇది? ఏం చెప్తున్నాడో చూడండి. ఇది గురువు గారి వాక్యం, శిష్యుడి వాక్యం కాదు. ఇది మొదటి 2 ఎవరివి? శిష్యుడు గారివి. అవి గురువు గారివి కావు. అర్థమైందా? అవి అనుభవంతో చెప్పేవి. ఇదేమిటిది? సిద్ధాంత వాక్యం. దీన్ని ఏమంటారండి? సిద్ధాంత వాక్యం లేక ఉపదేశ వాక్యం అంటారు దీన్ని. ఈ ఉపదేశ వాక్యం ఎలా చెప్తున్నారో చూడండి. ఇప్పుడు గురువు గారు ఒక ఆయన ఉన్నారు, ఆయన శిష్యుడు గారు ఒక ఆయన ఉన్నారు. గురువు గారు శిష్యుడు గారికి ఏమని చెప్పాలట? నువ్వు నేను ఒకటే అని చెప్పాలట. తత్వమసి మహావాక్యం అంటే ఏమిటి? నువ్వు నేను ఒకటే. ఎందుకని? గురువు గారు తత్పదం, శిష్యుడు గారు త్వంపదం. ఒకటే అసిపదం. ఒకటే అంటే ఏమిటి? అసిపదం. ఎప్పటికైనా గురువు గారు శిష్యుడు గారు ఒకటేనంట. ఏమండి? ఏదో అంటున్నాడు కానీ గురువు గారు శిష్యుడు గారు ఒకటేనంటే మనం ఒప్పుకోవడానికి వీలవుతుందంటావా? ఏమోనండి, నాకు తెలియదు ఏ దృష్టో. అందుకని మనకి ఇప్పుడు ఎన్ని తెలియాలట?
త్వంపద దృష్టి తెలియాలి, తత్పద దృష్టి తెలియాలి, అసిపద దృష్టి తెలియాలి. అసిపద దృష్టితో మాత్రమే ఒకటి. తత్తన్నా కాదు, త్వమన్నా కాదు. తత్తుత్వములు రెండింటిని విడిచి అసిపదమనే దృష్టిని గురువుగారి దగ్గర నేర్చుకోవాలి. అది మహావాక్యోపదేశం అంటే అర్థం. ఏమంటే మీ గురువుగారు మహావాక్యాలు ఇచ్చారంటే ఎప్పుడో ముసుగేసి ఇచ్చారండి బాబోయ్ అంటే లాభం. ముసుగేసిస్తే అది ఊరికే ఇనీషియేషన్, పరిచయం అంటారు. ఏదన్నా దాన్ని ఏమంటారు? పరిచయం. పరిచయమే లేకపోతే అసలు ఎట్లా చేస్తాం? ఇప్పుడు మీకు మాకు పరిచయం ఉంటేనే కదా అక్కడ విజయవాడ ఉన్నవాడు ఎక్కడికి వచ్చాం. అట్లా ఏదో పరిచయం. సో పరిచయం మనల్ని నడిచేటట్టు చేస్తుంది, కొంతకాలం కొంత దూరం అనుసరించేట్టు చేస్తుంది. అనుసరించి ఏం తెలుసుకోవాలట ఇప్పుడు ఇంతకీ? ఆ అసిపద దృష్టిని గురువు దగ్గర నేర్చుకోవాలట. ఎట్లా నేర్చుకోవాలి? చూసి నేర్చుకోవాలట. చెప్తేనే వచ్చేది కాదది. ఏం చేయాలండి? ఇది చూసి నేర్చుకోవాలి. గురువు గారు ఎవరితో అయినా వ్యవహరించేటప్పుడు ఇవాళే చూసినా కూడా అతన్ని ఎన్నో జన్మల నుంచి చూస్తున్నవాడుగా ఎలాగ వాడితో కలిసిపోయి మాట్లాడుతున్నాడు ఆయన చూసి నేర్చుకోవాలి. మిమ్మల్ని అందరినీ మీలో సగం మంది నేను ఇప్పుడే చూస్తున్నా, ఇంతకుముందు చూడలేదు. కానీ ఇప్పుడు ఎలా మాట్లాడుతుంటా నేను? నువ్వు నాకు ఎప్పటి నుంచో తెలుసా మాయ బాగా, ఇప్పుడు కాదు అబ్బో గత జన్మలో నుంచి కూడా తెలుసు అని నీ జీవితం నా జీవితం కలిసే ఉన్నట్లుగానే ఒకటిగా ఉన్నట్లుగానే మనం అంతా ఒకటిగా అయిపోయినట్లే. కే సముద్రమే, హిందూ మహాసముద్రం వేరే, అరేబియా సముద్రం వేరే, బంగాళాఖాతం వేరే, పసిఫిక్ సముద్రం వేరే, ఇన్ని ఉన్నాయేమిటి? భూమి మీద ఉన్న సముద్రం ఒకటేరా బాబు. ఎవరి భూమి వైపు ఉన్న దాని వైపు ఆ పేరెట్టుకున్నాం అంతే. సముద్రానికి పేరు ఎక్కడుందమ్మా? ఉందేమిటి? సముద్రంలో ఎన్ని నదులు కలుస్తున్నాయండి అన్నాం. ఎన్ని నదులు కలుస్తున్నాయండి? అబ్బో బోల్డ్ నదులు ఉన్నాయండి బాబు. బోల్డ్ నదులు ఎక్కడ ఉన్నాయమ్మా? ఉన్న సముద్రం ఒకటైతే నదిలో ఉన్న జలం కూడా ఆ జలమే అయి ఉండాలి. కానీ గంగా నదిలో జలం వేరే, గోదావరి నదిలో జలం వేరే, కృష్ణా నదిలో జలం వేరే, కావేరిలో వేరే, పెన్నలో వేరే, ఇన్ని వేరు వేరు జలాలు ఉంటాయి ఎక్కడన్నా? సముద్రంలో ఏ నీళ్ళుందో అన్నిటిలో ఉన్న జలం ఒక్కటే కదా, కాదా? అన్నిటిలో ఉన్న జలం ఒక్కటే అనేటటువంటిది అసిపద దృష్టి. గంగా నది నీళ్ళకున్న పవిత్రత మీ కృష్ణకు వస్తుందేమిటి? అంత నల్లగా ఉంటాయి మీ నీళ్ళు, అది ఉరికి నీళ్ళు. మా గంగలో నీళ్ళు స్వచ్ఛంగా ఉంటాయి. ఏమైనా త్వంపద దృష్టి. అప్పుడు దాన్ని ఏమన్నారు? త్వంపద దృష్టి. ఆహా, మీ గంగ ఏమో సముద్రంలో కలవదు, మాకు ఇష్టమో ఆకాశాలు కలుస్తుందా? మీరైనా మేమైనా ఇల్లు కలిసే సముద్రంలో. మీ దగ్గర సముద్రం వేరే, మా దగ్గర సముద్రం వేరేనా? ఆ బంగాళాఖాతమేగా, అక్కడ పైన కలిసింది అది, కింద కలిసింది అంతేగా, అంతకుమించి ఏం తేడా ఉందమ్మా? బంగాళాఖాతం ఒకటే కదా, ఎవరు కలిసినా వెళ్ళి కలిసేది ఆ పరమాత్మలోనే. పరమాత్మ అందరికి ఒకటే లేకపోవాయా అన్నాడు ఇంకొక ఆయన. అదే దృష్టి తత్పద దృష్టి. అది తప్పే, ఇది తప్పే. ఒక్కదాన్ని కాదంటే కుదరదండి, గుర్తుపెట్టుకోవాలి. రెండింటిని కాదనాలి. ద్వంద్వాలలో రెండింటిని కాదనాలి. కానీ ఒకదాన్ని మాత్రం కాదని ఒకదాన్ని సమర్థిస్తే అది ద్వైత జ్ఞానం అవుతుందే కానీ అద్వైత జ్ఞానం కాదు. జ్ఞానం వల్ల 3 భాగాలు. ఒకటేమిటండి? ద్వైత జ్ఞానం, రెండవది అద్వైత జ్ఞానం, విశిష్టాద్వైత జ్ఞానం, మూడవది అద్వైత జ్ఞానం. జ్ఞానంలోనే స్థితి భేదం అన్నమాట. ఉదాహరణ చెప్తాను. మీ పిల్లలు 2 ఉన్నారు, మీరేం చేశారు? సరే చెరో 2 బిస్కెట్లు ఇచ్చారు. ఇస్తే ఒకడేం చేశాడు? నాకు ఇంకోటి కావాలన్నాడు. అంటాడు చూడండి, గ్యారంటీగా ఇది మీ అనుభవంలో ఉంటుంది. ఇది ఇద్దరికి చెరి సమానంగా చెరో 2 బిస్కెట్లు ఇచ్చారు. ఏం చేశాడు? ఒక్కడు ఒక అడుగు ముందుకేసి నాకు ఇంకోటి కావాలన్నాడు. మీరేం చేస్తారు అప్పుడు? ఇద్దరికి చెరో 2 ఇచ్చారు కదా, తినరా, తిన్న తర్వాత చూద్దాంలే అంటావా? అడిగాడు కదా అని 3వది ఇస్తావా? మన పిల్లాడే కదా, నా చేతిలో బిస్కెట్ ప్యాకెట్ ఉంది కదా, అడిగాడు కదా అని ఏం చేసావు? ఇంకోటి ఇచ్చావు. ఇది 2వ పిల్లాడు చూశాడు. వాడేం చేశాడు? వాడికి అడిగితే వాడికి ఇచ్చింది కదా, ఇప్పుడు మనం అడిగితే మనకు కూడా ఇస్తుంది కదా. అమ్మ మనిద్దరికి ఒకటే కదా. వాడి దృష్టి ఏంటి? ఇప్పుడు నీకు నాకు అమ్మ ఒకటే కదా.
నీకు ఇచ్చినప్పుడు నాకెందుకు ఇవ్వదు? ఇంత లోపల వాడికి ఆల్రెడీ వాడి బుద్ధిలో రీల్ తిరిగిపోయిందండి. వాడు అడిగి నువ్వు ఇచ్చిన తర్వాత వీడు కూడా అడుగుతాడు, ఏయ్ నీకెందుకురా, వాడికి ఇచ్చావుగా అంటాడు. చూడండి వాడు పైకి కిందకి చూస్తాడు, అదే అర్థం, అదే అడగడం అంటే అర్థం. వాడికి నోరు లేకపోయినా ఏం చేశాడు? నిన్ను ఎగాదిగా చూస్తాడా, నీకు వాడంటే ఏం తేడానా, నేనంటే తక్కువ వాడంటే ఎక్కువ అన్నట్టు చూస్తాడనమాట. అంటే లోపలన్న జీవుడికి ఉంది కదా మరి తెలివితేటలు, అవునా కదా? అప్పుడు నువ్వేం చేస్తావు? సర్లే నువ్వు కూడా తీసుకో అని వాడికి కూడా మూడోది ఇచ్చేసి, అంతేనా కదా? సరే ముగ్గురు ఆడుకుంటానికి వెళ్ళిపోయారండి. మళ్ళీ ఈ ఇద్దరిలో 3 తినేసిన వాడు ఉంటాడండి, వీడికి ఇంకొక దాని మీద ఆశ ఉన్నవాడు ఉంటాడు. వాడు ఆడుకుంటుంటే వీడు లోపలికి వస్తాడు. వచ్చేం చేస్తాడు? ఇప్పుడు ఈవిడ ఇవ్వాలా వద్దా? అదే ఈవిడేం చేస్తుంది, తెలివిగా ఏం చేస్తుంది, వీడి చేతిలో ఒకటి పెట్టి వాడికి కూడా ఇవ్వరా, మళ్ళీ వాడి ఇక్కడ దాకా వచ్చిన అన్నాడు ఎందుకు, నువ్వు ఎలాగో తీసుకెళ్ళి వాడి ముందే తింటావు కదా, ఇది వాడికి కూడా ఇవ్వనా అని వీడికే ఇచ్చేసి, వీడు అంతకంటే తెలివైన వాడు. వీడు అక్కడ దాకా వెళ్లే లోపల ఒకటి తినేసి అక్కడికి వెళ్ళి ఇంకోటి తిన్నాడు. అర్థమైందండి? ఇప్పుడు ఎన్ని తినేశాడు వీడు? 5 తినేశాడు వీడు. వాడు ఎన్ని తిన్నాడు? వాడి దృష్టిలో వీడు ఎన్ని తిన్నట్టు? 4. వాడు ఇంకోటి తెచ్చి తిన్నాడుగా, వీడు ఇంకోటి తెచ్చుకున్నాడు అనుకుని వేసిన వాడు లోపలికి వచ్చి నాకు బిస్కెట్ పెట్టమన్నాడు. వాడికి ఇచ్చా కదరా నీకు ఇవ్వమన్నాడు. వాడు తినేసాడు నాకు ఇవ్వలేదు అంటాడు వీడు. సరే ఇవాళ నాకెందుకు అనుకుంటుంది ఇంకోటి ఇచ్చేసి. ఇప్పుడు వీడి అహం సంతృప్తి పడిందా పడలేదా? పడిందా? ఎన్ని తింటే? 5 తింటే వీడికి 5 వాడికి 4, అంతేనా కాదా? కానీ వీడి దృష్టిలో వాడు ఎన్ని తిన్నట్టు? ఏది సత్యం? అమ్మకి తెలుసు. అమ్మ ఏమనుకుంది ఇప్పుడు? చరి సమానంగా ఇచ్చాను అనుకుంది, కానీ చరి సమానంగా ఇవ్వలేదు కదా. ఇచ్చిందా చరి సమానంగా? వాడిని పిలిచి అడిగింది, ఏరాను వాడికి ఇచ్చావా? అది ఇవ్వలేదన్నాడు. ఇప్పుడు వాడు ఎన్ని తిన్నట్టు? ఇప్పుడు సత్యం బోధపడిందా లేదా ఈవిడికి? ఎప్పుడు బోధపడింది? నిజం తెలిసినప్పుడు. నిజం తెలియనంతసేపు భ్రాంతి చేతే, అయినా కదా? ఎంత చేస్తే అక్కడ బిస్కెట్లు లేవు. ఎంత చేస్తే ఏమైంది? ఇప్పుడు ఈ కథ జరిగినట్టా జరగనట్టు? ఈ కథ జరిగినట్టా జరగనట్టు? అసలు బిస్కెట్లే లేవు. పిల్లలు ఎక్కడొచ్చారు? బిస్కెట్లు ఎప్పుడు ఇచ్చింది? వాడెప్పుడు అడిగాడు? ఈవిడెప్పుడు ఇచ్చింది? వాడెప్పుడు తిన్నాడు? మళ్ళీ ఎప్పుడు వచ్చి అడిగాడు? మళ్ళీ ఎప్పుడు పెట్టాడు? మళ్ళీ ఎప్పుడు తిన్నాడు? మళ్ళీ లెక్క ఎప్పుడు చూశాడు? ఇదంతా ఎప్పుడు జరిగింది? బిస్కెట్లు ఉంటే, అంతేనా కదా? అసలు బిస్కెట్లే లేవు అక్కడ. ఆవిడ రాత్రి కలకంటోంది వ్యవహారం. ఆవిడకి ఇంకా పిల్లలు పుట్టలే. ఒకవేళ పిల్లలు పుడితే ఆ పిల్లలకు ఆవిడ బిస్కెట్లు ఇవ్వాల్సి వస్తే ఆ బిస్కెట్లు తింటే అని రాత్రి ఊహ వచ్చింది ఆవిడకి. కలలో 2 పిల్లలు పుట్టేశారు, బిస్కెట్లు పెట్టేసింది, వాళ్ళు తినేశారు, కొట్లాడుకున్నారు, మళ్ళా వచ్చి అడిగారు, బిస్కెట్లు ఖాళీ అయిపోయినాయి. ఎప్పుడే ఖాళీ అయిపోయినాయి? మేలుకొంది. మేలుకోగానే ఏమైంది? ఎవరు లేరు ఇప్పుడు. బిస్కెట్లు ఒకటే లేవు అంతే. అదేమిటి బిస్కెట్లు ఒకటే లేకుండా పోతాయా? కలలో ఉన్న పిల్లలు కలలోనే లేరు, కలలో ఉన్న బిస్కెట్లు కలలోనే లేవు, కలలో ఉన్న కథ కలలో మెలకువలోకి రాగానే కళకి సంబంధించిన అన్నీ లేకుండా పోయినాయి. కాబట్టి తత్పద దృష్టి, త్వంపద దృష్టి రెండూ కూడా కళ సమానమైనవని అసిపద దృష్టిలో మాత్రమే తెలుస్తుంది. కాబట్టి అసిపద దృష్టిలో ఉన్నవాడికి బ్రహ్మాండం ఏర్పడమే ఒక కళ. బ్రహ్మాండం ఎవరి స్వప్నం? సురస్వప్నం, దేవతల స్వప్నం. బ్రహ్మాండం అంతా ఎవరుంటారు? పంచశక్తులు, పంచబ్రహ్మలు, పంచతన్మాత్రలు, పంచబీజములు, వాళ్ళేగా ఉండేదంతా. 5, 5, 25. అక్కడ ఏం చెప్పుకున్నాం బ్రహ్మాండ పంచీకరణలో? ఈ జీవులు అక్కడ ఎవరు లేరు. అక్కడంతా ఎవరున్నారు? ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి, ఆదిశక్తి, పరాశక్తి, బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర, మహేశ్వర, సదాశివులు, ఇంకా ఏదో అమ్లం యం రం రొమ్మ, ఆ తర్వాత ఏదో శబ్దస్పర్శ రూపరసగంధాలు, పంచతన్మాత్రలు, ఇంకా తర్వాత బ్రహ్మాండ పంచీకరణ అయిపోయింది. ఇప్పుడు అక్కడంతా ఎవరున్నారు? దేవతలు కదా. మరి అది ఎవరికి స్వప్నం? సురస్వప్నం.
దాన్ని ఏమన్నారు ఇప్పుడు? సురస్వప్నం. ఇక్కడికి వచ్చాం, మళ్ళా మన కథకు వచ్చాం. మన కథకు వస్తే ఏమైంది? ఇక్కడ ఎవరున్నారు? నరులు. ఇక్కడ ఎవరున్నారండి? నరులు. ఇదెవరి స్వప్నం? నరస్వప్నం. ఇదెవరి స్వప్నం? నరస్వప్నం. అదెవరిది? పిండాండం ఎవరిది? నరస్వప్నం. బ్రహ్మాండం ఎవరిది? సురస్వప్నం. ఏమయ్యా, కళలోంచి మేలుకొన్నాడండి. అప్పుడు అది ఉన్నట్టేనా? కళలో జరిగినదంతా కళలోంచి మేల్కొంటే ఉన్నట్టేనా? ఎవరికి లేదు ఇప్పుడు? ఎవరికి లేదు? అసిపదమునందు మేల్కొన్నవాడు. గుర్తు రావట్లే మీకు? అసిపదమునందు మేల్కొన్నవాడికి త్వంపదమను పిండాండము గాని తత్పదమను బ్రహ్మాండము గాని లేనే లే. ఇలా బోధపడాలట తత్వమసి. ఇదేమిటి? తత్పదం. ఇదేమిటి? త్వంపదం, అసిపదం. అర్థమైందండి? అందుకని దీనికి ఏం గుర్తు? తత్వమసి. అర్థమైందండి? జాగ్రత్తగా ఈ దృష్టితో జననం నుంచి మరణం దాకా ఉండాలట. ఎలా సాధ్యం అంటారు? 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు అయిపోయినాం కదా, తెలుసుకున్నాం. ఇప్పుడు జననం నుంచి మరణం దాకా అసిపద దృష్టితో ఎలా ఉంటావు మరి? ఇప్పుడు వీలవుతుందంటారా? కాదా? వచ్చే జన్మకు వీలవుతుంది. ఒకవేళ ఈ జ్ఞానం వస్తే మరి ఇప్పుడు ఎలా వీలవుతుంది? మరి ఇప్పుడు ఎలా వీలవుతుంది? ఇప్పుడు ఎలా వీలవుతుంది? అన్నీ అవని పనులని చెబుతుంటాడండి ఈయన. ఎవరైతే బ్రహ్మాండమునకు అపంచీకృతమైనటువంటి భాగంలో మేల్కొని ఉంటారో వాళ్ళకు అవుతుంది. అక్కడి నుంచి బ్రహ్మాండము యొక్క సృష్టి స్థితి లయములు, పిండాండము యొక్క జనన మరణములు 5 భాగాలను విలక్షణమై పైనుంచి షట్కోశరహితం అంటున్నాం కదా, ఆ 6వ కోశమైన హిరణ్మయ కోశం నుంచి చూశాడు. 5 కోశాల నుంచి చూస్తే తెలీదు. ఎక్కడి నుంచి చూడాలి దృష్టి? అసిపద దృష్టి, హిరణ్మయ కోశ దృష్టి. ఆ హిరణ్మయ పురుషుడు నేనే, ఆ హిరణ్య గర్భుడు నేనే అనేటటువంటి నిర్ణయంతో అక్కడి నుంచి చూస్తే ఆ సృష్టి స్థితి లయాలు కానీ ఈ జనన మరణాలు కానీ 2 కల వంటివే అనే జ్ఞానం కలుగుతుంది. కాబట్టి ఎవరైతే తత్వమసి మహావాక్యాన్ని పొందారో వాళ్ళు హిరణ్మయ కోశ స్థితిలో ఉండాలి. ఉంటేనే అది అనుభవానికి వస్తుంది, లేకపోతే రాదు. వాచ్యార్థంతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది. నాకు కూడా తెలుసు అని చెప్పుకోవడానికి పనికొస్తుందే తప్ప అనుభవ జ్ఞానంగా నిర్ణయంగా అవ్వదనమాట. అవ్వాలంటే ఎక్కడ ఉండాలి? 6వ కోశం హిరణ్మయ కోశంలో ఉండాలి. 4వది అధర్వణ వేద మహావాక్యం, మాండుక్యోపనిషత్. ఇందాకది ఏ వేదం అండి? సామవేదం. 4 వేదాల నుంచి 4 తీసుకున్నాం. అర్థమైందండి? మొట్టమొదటిది ఏంటోంచి ఋగ్వేద మహావాక్యం, రెండవది ఏది? యజుర్వేద మహావాక్యం, అహం బ్రహ్మాస్మి యజుర్వేద మహావాక్యం. సామవేదం చాందోగ్యోపనిషత్తు తత్వమసి మహావాక్యం. అధర్వణ వేద మహావాక్యం మాండుక్యోపనిషత్తు. ఉపనిషత్తుల సారాంశమంతా ఈ మాండుక్యోపనిషత్తులో ఉంది. 108 ఉపనిషత్తుల సారాంశమంతా ఈ ఒక్క మాండుక్యోపనిషత్తులోనే ఉంది. అంటే దాని అర్థం ఇది ఒక్కటే చదివితే అవన్నీ చదివినట్టని కాదు. అవన్నీ చదివితే ఇది అర్థం అవుతుందని అర్థం. మానవులందరూ ఏం చేస్తారంటే షార్ట్ కట్ మోడల్ కదా మంది, అయితే అవన్నీ ఎందుకు లేదు, ఒక్కటి చెప్పండి చాలు. ఇది ఒక్కటే చెప్తే అవన్నీ చదువుకుంటే ఇది అర్థం అవుతుందని అర్థం. పిహెచ్డీ చేయాలంటే ఏం చేయాలి? అలా నాకు అనవసరం, నేను వెళ్ళగలుగుతాను. ముందు పిహెచ్డీ చదువుతాను. ముందు పిహెచ్డీ ఎలా చదువుతాడు? అది చదివి కుదిరే పని కాదు. ముందు 100వ క్లాస్ అవుతానని తర్వాత 1వ క్లాస్ అవుతానంటే ఎట్లా కుదురుతుంది? 1 నుంచి 99 దాకా చదివితే 100వ క్లాస్ అర్థం అవుతుందని అర్థం. కాబట్టి ఈ అయమాత్మ బ్రహ్మం అనేది 108 ఉపనిషత్తుల సారాంశము. ఇది పరబ్రహ్మమును నిరూపించేటటువంటి సూచన వాక్యం. సరే, స్వచ్ఛమై సత్యమై సప్రకాశంబునై అపరోక్షమై సదా అమలమగుచు ఆద్యంతరహితమై అచలమై నిత్యమై శుద్ధమై బుద్ధమై సిద్ధమగుచు నిర్వ్యాజ్యమైనట్టి నిర్గుణం భయమాత్మ పదముకు లక్ష్య తాత్పర్యమిదియు ప్రతిలేనిదై నిరుపద్రవంబై స్వతః పరిపూర్ణమై బట్టబయలు నగుచు
జగదధిష్టానమై చరాచరములందు బాధితము లేకయున్నదే బ్రహ్మమగును. రమ్య గుణధామ భద్రాద్రిరామ పరశురామ నరసింహదాస సంరక్షితాహ్వా. బట్టబయలనడి బ్రహ్మమును నిరూపించడమే ఆయమాత్మ బ్రహ్మము. అర్థమైందండి? ఎలా తెలుస్తుంది ఇది? ఏమండి ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది అయమాత్మ బ్రహ్మ? ఎందుకంటే దీనికి 3 సూత్రాలు ఉన్నాయి, ఒకటి కాదు. చూడండి ఇంకా ఉన్నాయి, పేజీ తిప్పి చూస్తే ఇంకా 2 సూత్రాలు ఉన్నాయి. ఒక్కటే చెప్తా, 12 అయిపోతుంది, మీకు లెక్క సరిపోతుంది. ఎలాగండి అయమాత్మ బ్రహ్మ? 3 చదివేసేద్దాం ఒకేసారి, అప్పుడు మీకు ఆయన స్ఫురిస్తే చూద్దాం. అలా చతుర్వేద మహావాక్యములయందు నీవే బ్రహ్మవు బ్రహ్మవీవేయనుచు ఉపనిషద్భాష్యంబులూహించి వెదకిన నీవే బ్రహ్మవు బ్రహ్మవీవేయనుచు యోగశాస్త్రములలో యుక్తి సాధించిన నీవే బ్రహ్మవు బ్రహ్మవీవేయనుచు మంత్రశాస్త్రంబుల మర్మముల్ తెలిసిన నీవే బ్రహ్మవు బ్రహ్మవీవేయనుచు వేద వేదాంత సిద్ధాంత వేత్తలెల్ల నిశ్చయింతురు నిత్యంబునగ నిగమ వినుత రమ్య గుణధామ భద్రాద్రిరామ పరశురామ నరసింహదాస సంరక్షితాహ్వా. వర బ్రహ్మ క్షత్రియ వైశ్యాది వర్ణముల్ నీకు ఎన్నడు లేవు నిశ్చయముగా. అల బ్రహ్మచర్యాది ఆశ్రమ ధర్మముల్ నీకు ఎన్నడు లేవు నిశ్చయముగా. స్వగత విజాతి స్వజాతి భేదంబులు నీకు ఎన్నడు లేవు నిశ్చయముగా. కులనామ రూపముల్ గోత్ర సూత్రంబులు నీకు ఎన్నడు లేవు నిశ్చయముగా. ఖేద మోదంబులును వాద భేదములును నీకు ఎన్నడు లేవయా నిశ్చయముగా. రమ్య గుణధామ భద్రాద్రిరామ పరశురామ నరసింహదాస సంరక్షితాహ్వా. అయమాత్మ బ్రహ్మం అన్న వాళ్ళు ఏమేమి వదిలిపెట్టాలి? ఏమేమి వదిలిపెట్టాలి? ఏం వదిలిపెట్టాలి? అయమాత్మ బ్రహ్మం అనేవాళ్ళు ఏమి వదిలిపెట్టాలి? ఇందులో వదిలిపెట్టడమే ఉంటుందండి. ఇప్పటిదాకా ఏం చెప్పాం? అది తెలుసుకోవాలి, ఇది తెలుసుకోవాలి, అలా చూడాలి, ఇలా చూడాలి, అలా వినాలి, ఇలా వినాలి, అలా అనుభవం పొందాలి, ఇలా అనుభవం పొందాలి, అవన్నీ అలా చెప్పుకొచ్చాం మిగిలిన 3 మహావాక్యాలకి. అయమాత్మ బ్రహ్మమునకి ఏం చెప్తున్నారు? అన్నీ వదిలేయాలట. వదిలేస్తే మిగిలేదేదో అదే అయమాత్మ బ్రహ్మ. అర్థమైందండి? సరే, కొన్ని ఉదాహరణలు చూస్తే మనకు అర్థం అవుతుంది. ఉదాహరణ ఎందుకంటే సిద్ధాంత వాక్యాన్ని యథాతథంగా మనకు అర్థం చేసుకునే తెలివి లేనప్పుడు దృష్టాంత వాక్యం ద్రాష్టాంతికమును అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ద్రష్ట, ఇదంతా ఎవరికి? ద్రష్ట ఒకడు ఉండాలి, తెలుసుకునేవాడు ఉండాలి. తెలుసుకునేవాడు ఉంటే తెలియబడేది ఒకటి ఉంటుంది, తెలుసుకోవడం అనే ప్రక్రియ కూడా ఒకటి ఉంటుంది. ఉంటుందా ఉండదా? జ్ఞానము, జ్ఞేయము, జ్ఞాత. అర్థమైందండి? ధ్యానము, ధ్యేయము, ధ్యాత. అర్థమైందండి? ధ్యానము, ధ్యేయము, ధ్యాత. మీరందరూ రోజు ధ్యానం చేస్తారా? చేయరా? చేస్తారా? ఏం ధ్యానం చేస్తారండి? ఏం ధ్యానం చేస్తారు? ఏదో ఒకటి చేయాలిగా. ధ్యానానికి ఒక ధ్యేయం ఉండాలా వద్దా? ఏదో ఈశ్వరునో అమ్మవారినో లేకపోతే ఇంకో అయ్యవారినో లేకపోతే మీ గురువు గారినో ఎవరినో పెట్టుకుంటారు అక్కడ. ఆ ధ్యేయ వస్తువు ఒకటి ఉందా లేదా? ఉంటుంది. దాని వెనకాల మనం పడతామా పడవా? ఆ పడడమే ధ్యానం. ఒకటి పెట్టుకుని పెట్టుకుని దాని వెనక పడ్డమే ఓంకార ధ్యానం అంటాం అనుకోండి. అంటే అర్థం ఏమిటి? ఓంకారం ధ్యేయం, దాని వెనక మనం పడ్డం ధ్యానం. ఎవరు పడుతున్నానండి? ధ్యాత. వాడెవడు? ధ్యాత. అర్థమైందా? సరే, ఏం జ్ఞానం వస్తుంది ఆ ధ్యానం చేస్తే? ఓంకారానికి సంబంధించిన జ్ఞానం వస్తుంది. ఎవరికి వస్తుంది? జ్ఞాతకు వస్తుంది. ఏమిటి వస్తుంది? జ్ఞానం వస్తుంది. దేనికి సంబంధించి? జ్ఞేయానికి సంబంధించి. అర్థమైందండి? ఇది అర్థం కాకపోతే మళ్ళీ పైకి చెప్తే అర్థం కాదు, అందుకని ముందు కింద చెప్తున్నా. అర్థమైందండి? మన జీవితం అంతా ఇప్పుడు దేంట్లో ముడిపడి ఉంది? ఇప్పుడు
త్రిపుటి. దీని ఏమంటారండి? ఇది త్రిపుటి. ఇప్పుడు దృశ్యము, దర్శనము, ద్రష్ట, అదొక త్రిపుటి. ఏమిటండి ఇది? దృశ్యము, దర్శనము, ద్రష్ట. ఉందా లేదా? ఉందా? భీమసేనుడు మీ అబ్బాయి. భీముడు తెలుసా తెలీదా మీకు? తెలుసా మీ అందరికి? మీ అబ్బాయి కరెక్టేనా? ఏమో నాకు తెలియదు, అనుకుంటావో పనుకుంటావు. భీమసేనుడు మీ అబ్బాయి. ఒప్పుకుంటావా ఒప్పుకోవా? ఎంత కష్టమో ఒప్పుకోవాలంటే. ఎందుకని అనుభవము, అనుభవించేవాడు, అనుభవించబడేది, అది కూడా ఓ త్రిపుటే. భీమసేనుడు లాంటి పిల్లాడు పుట్టి ఉండాలి, నువ్వు అలాంటి వాడికి తల్లి అయ్యి ఉండాలి, అలా వాడిని పెంచినటువంటి అనుభవం ఉండాలి, అప్పుడే నువ్వు ఒప్పుకుంటావు. ఏది? భీమసేనుడు మా తల్లి. ఇదే మాట కుంతి దగ్గరికి వెళ్ళి అన్నావు అనుకోండి, ఆవిడేముంటుంది? ఓకే, ఎస్, యాక్సెప్టెడ్ అంటు. ఎందుకని? ఆవిడకి అనుభవం ఉంది కాబట్టి. అనుభవము, అనుభవించేవాడు, అనుభవించబడేది. ఉందా లేదా? ఇప్పుడు అది కూడా త్రిపుటే. అర్థమైందా? శ్రీకృష్ణుడికి తల్లండి మీరు. ఇప్పుడే ఉంటారు. శ్రీకృష్ణుడికి తల్లి మీరు. శ్రీకృష్ణుడు మీ అబ్బాయి అంటారా? ఇప్పుడు ఇందాకేం స్టేట్మెంటు? భీమసేనుడు మీ అబ్బాయి. ఆలోచించి అది కూడా ఒప్పుకోలేదు మీరు. ఇప్పుడు మేమేమంటున్నాం? శ్రీకృష్ణుడికి తల్లి అమ్మా మీరు. ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. ఎలాగా? ఏదైనా ఒప్పుకోవాలంటే నాకు 5 లక్షణాలు చెప్పా. 5 ఉంటేనే ఒప్పుకోవడం సత్యం, లేకపోతే సత్యం కాదు అది. ఎలాగా? శ్రీకృష్ణుడికి తల్లి మీరు. ఎలా ఒప్పుకుంటారు? ఎలా చెప్తారో చెప్పండి. ఈవిడ అడిగా ఉనికి ఈవిడ ఉంటుంది, నాకు అసలు పిల్లలే లేరంటే మళ్ళా శ్రీకృష్ణుడు అంటాడు. పాపడు అంటే భౌతికమైనటువంటి సత్యంతో ఇది ముడిపడింది కాదు. ఒకటి తీసేయి. అర్థమైందంటే స్థూలం ఎగిరిపోయింది. తర్వాత అండి పోని సూక్ష్మంలో పోని అందామా? ఏమండి? సూక్ష్మం ప్రకారం మీరు శ్రీకృష్ణుడికి తల్లి కుదురుతుందంటారా? అదేమో ద్వాపర యుగంలో, ఇదేమో కలియుగంలో. అవునా కాదా? ఎంత దూరం దీనికి దానికి మధ్య? చాలా దూరం ఉంది. వేల సంవత్సరాలు, లక్షల సంవత్సరాల దూరం ఉంది. ఏ ద్వాపర యుగమో తెలియపోయి కాదు. చాలా యుగాలు తిరిగిపోతుంటాయి కదా. 16వ త్రేతాయుగంలో రాముడు వస్తే 24వ ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు వచ్చాడు. లైన్లో రాలా వాళ్ళు ఎవరు. మధ్యలో చాలా యుగాల దూరం ఉందండి. మన వాళ్ళు ఏదో చెప్తుంటారు. రాముడి తర్వాత ఎండకేశ్వరుడు వచ్చేసాడు. రాముడి తర్వాత ఎండకేశ్వరుడు రాలేదు అక్కడ. 16వ త్రేతాయుగంలో రాముడు వస్తే 24వ ద్వాపర యుగంలో కృష్ణుడు వచ్చాడు. అర్థమైందండి? కలికి ఏ యుగంలో వస్తాడంటే ఇప్పుడు చెప్పలేం. 32వ కలియుగంలో వస్తాడట. ఈ కల్పనలో రాడు. అందరూ కలికి అవతారం. ఇప్పుడు నేనే కలికి అవతారం అనేవాళ్ళు ఎక్కువైపోయారు ఇప్పుడు. అర్థమైపోయిందండి? 32వ కలియుగంలో వస్తాడు కలికి అవతారం. ఇప్పుడు ఇంకా 24 నడుస్తుంది. ఇప్పుడు ఎక్కడ 24? ఇంకా ఎన్ని చతుర్యుగాలు నడవాలి? 8 సైకిల్ తిరగాలి. 8 సైకిల్ తిరిగి 32వ సైకిల్ వస్తే కానీ ఆ 32వ సైకిల్లో కలియుగంలో వస్తాడు కలికి అవతారం. అప్పటి వరకు వెయిట్ చేయాలి, కలికి అవతారం చూడాలండి. అర్థమైందండి? కాబట్టి ఇవేమి లైన్లో వచ్చినవి కావు. మరి ఇప్పుడు మనం అప్పటి నుంచి ఇప్పటిదాకా ఉన్నామట. ఏమండి? సేమ్ శరీరం, సేమ్ జీవుడు, సేమ్ ప్రాణం, సేమ్ మనస్సు, ఇన్ని వేల సంవత్సరాల పాటు ఉందంటారా? ఏది ఎలా కుదురుతుంది? రాత్రున్న ప్రాణం పొద్దున లేదు, పొద్దున్న ప్రాణం రాత్రి లేదు. రాత్రున్న శక్తి పొద్దున లేదు, 10 ఏళ్ల క్రితం ఉన్న శక్తి ఇప్పుడు లేదు. అవునా కాదా? సూక్ష్మంగా కూడా ఎట్లా వర్తించడం లేదుగా. సూక్ష్మంగా కూడా ఉన్నది ప్రాణ మనస్సులే కదమ్మా. నీ ప్రాణ మనస్సులు ఎప్పుడు ఒకలాగానే ఉన్నాయా? ఇన్ని వేల లక్షల సంవత్సరాల మీద నీ ప్రాణ మనస్సులు అలాగే ఉన్నాయంటావేమిటి? అప్పుడు శ్రీకృష్ణుడి దగ్గర ఇప్పటిదాకా నేనేం మారలేదండి, అలాగే ఉన్నాను, నేను ఆవిడ తల్లి నేనండి, నేను దేవకినండి, నేను యశోదనండి అంటావేమిటి? కుదురుతుంది అలాగా? భాగవతం చదివితే ఆ పేర్లు తెలిసినాయి, కానీ నేను దేవకినే, నేను యశోదనే అనడానికి వీలవుతుందా? ఒకవేళ అన్నావే అనుకోండి, అప్పుడు మీ శ్రీవారు ఏం చేస్తారు? కొద్దిగా ఏదో తేడా వచ్చిందిరా బాబు అని ఎక్కడికో పట్టుకెళ్తారు. కాబట్టి అలాంటి పనులు చేయవు.
అర్థమైంది. కాబట్టి సూక్ష్మంగా కూడా వీలుగాదు. పోనీ కారణ స్థితిలో అనుకుందామా, గాఢ నిద్రలో నేను శ్రీకృష్ణుడి తల్లిని, నేను శ్రీకృష్ణుడి తల్లిని అని జపం చేస్తూ పడుకుంది ఈవిడ. గాఢ నిద్రలో ఏమైపోయింది, వాళ్ళ అబ్బాయి కృష్ణుడు ఇప్పుడు గాఢ నిద్రలో. అలా అనిపించే అవకాశం ఉందా లేదా ఇప్పుడు అక్కడ? ఎందుకని 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 కృష్ణుడు ఆవిడే, దేవకి ఆవిడే, యశోద ఆవిడే, వెన్న ఆవిడే, పరిగెత్తింది ఆవిడే, పడిపోయింది ఆవిడే. కారణస్థితిలో ఎవరు అని నువ్వే. అక్కడ రెండో కృష్ణుడు వేరే, కృష్ణుడు వేరే, వాళ్ళ అమ్మ వేరే, అలా లేరు అక్కడ. కారణస్థితిలో ఏమైపోయారు, కార్యకారణములు కలిసిపోయినాయి. కార్యకారణములు ఏమైపోయినాయండి, కలిసిపోయినాయి. అప్పుడు ఏమైపోయింది, ఆ ఏనుగు నువ్వే, సూది బెజ్జము నువ్వే. ఇంతకీ ఏం చేసిందంటే ఈవిడ సూది బెజ్జంలోంచి ఏనుగుని పంపించింది అంతే. ఎక్కడ, గాఢ నిద్ర, కల్లో కూడా కాదు, గాఢ నిద్రలో. గాఢ నిద్రలో సూది బెజ్జంలో నుంచి ఏనుగుని పంపించేసింది అంతే. ఎట్లాగట, వాళ్ళ అబ్బాయిని పట్టుకోవడానికి. కృష్ణుడు ఏమో పారిపోతున్నట్ట, కృష్ణుడు పట్టుకోవడానికి ఒక ఏనుగు కావాల్సి వచ్చిందట. ఏనుగు కావాల్సి వస్తే సూది బెజ్జం అడ్డం వచ్చిందట. సూది బెజ్జంలో ఏనుగుని పంపించేసిందట. ఆ ఏనుగు ఎక్కెళ్ళి శ్రీకృష్ణుడు పట్టుకుందట. చక్కగా మెలకు వచ్చేసింది. ఇప్పుడు సూది బెజ్జం ఎవరు, ఏనుగు ఎవరు, వెళ్ళింది ఎవరు, కృష్ణుడు ఎవరు, పట్టుకుంది ఎవరు, ఏరు వీళ్ళంతా. ఇలా ఉందట పిండాండం బ్రహ్మాండం. కార్యకారణ సంబంధమే పిండాండము బ్రహ్మాండము. పిండాండము కార్యమైతే బ్రహ్మాండం కారణం. కార్యకారణములు అభేదం. అక్కడే ఉందో ఇక్కడ అదే ఉంది, ఇక్కడే ఉందో అక్కడ అదే ఉంది. వెరసి అక్కడున్న చైతన్యమే ఈ కలకంటోంది, ఇక్కడున్న చైతన్యమే ఆ జ్ఞానాన్ని పొందుతోంది. బ్రహ్మాండంలో ఉన్నదంతా జ్ఞానం, పిండాండంలో ఉన్నదంతా వ్యవహారం. ఈ వ్యవహారం అక్కడ లేదు, ఆ జ్ఞానం ఇక్కడ లేదు. కాబట్టి జ్ఞానం కావాలనుకున్న వాళ్ళు ఎక్కడ ఉండాలి, బ్రహ్మాండ స్థితిలో ఉండాలి. వ్యవహారం కావాలనుకున్న వాళ్ళు ఎక్కడ ఉండాలి, పిండాండ స్థితిలో ఉండాలి. కాబట్టి ఆనందము సుఖము కావాలనుకున్న వాళ్ళంతా కూడా ఎక్కడుంటారు, పిండాండంలోనే, కార్యస్థితిలోనే ఉండిపోతారు. ద్వంద్వాల మధ్య ఊగిసలాడేవాడేవాళ్ళు, త్రిపుటి మధ్య తిరుగుతూ ఉండేవాళ్ళు ఎవరైనా సరే పిండాండంలోనే ఉండిపోతారు. కార్యకారణ సంబంధం తెలియకపోవడం వలన, కార్యకారణములు అభిన్నమనే జ్ఞానం లేకపోవడం వలన, దాటి మహాకారణ స్థితికి మనం చేరకపోవడం వలన ఎప్పటికీ పిండ బ్రహ్మాండాల మధ్య ఊగిసలాడుతూ ఉంటాం. ఒక ఉయ్యాల ఊగుతోందట. ఎక్కడి నుంచి అక్కడికి, పిండాండానికి బ్రహ్మాండానికి, పిండాండానికి సూర్యుడికి చంద్రుడికి మధ్య ఒక ఉయ్యాల వేశారట. ఏమిటండి అది, సూర్యుడికి చంద్రుడికి మధ్య ఒక ఉయ్యాల వేశారట. ఆ ఉయ్యాలలో ఊగుతున్నామంట మనం. ఎవరండి జీవుడంటే, ఇలా చెప్పారు, కరెక్టేనా? జీవుడంటే ఎవరు, సూర్యుడికి చంద్రుడికి మధ్య ఒక ఉయ్యాల వేస్తే ఆ ఉయ్యాలకి ఊగేవాడెవడో వాడే జీవుడు. కరెక్టేనా? కరెక్టేనా? ఎలాగా, ఎలా కరెక్ట్, ఎలా కాదు? ఇందాక చెప్పా, రెండు తెలియాలి, తత్పదము తెలియాలి, త్వంపదము తెలియాలి. రెండింటినీ కాదని అసిపద దృష్టి పొందాలి, అప్పుడే అది వీలవుతుంది. అది తత్వమసి పనికి వస్తుంది. అయమాత్మ బ్రహ్మానికి ఇలా పనికిరాదు. అయమాత్మ బ్రహ్మమునకి ఏం చెప్పాలయ్యా, సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, ఉయ్యాలు లేదు, ఊగడం లేదు, జీవుడు లేడు, పిండాండం లేదు, బ్రహ్మాండం లేదు, వ్యవహారం లేదు, స్వరూపం లేదు, జ్ఞానం లేదు, అజ్ఞానం లేదు, వివేకం లేదు, అవివేకం లేదు, ధర్మం లేదు, అధర్మం లేదు, పుణ్యం లేదు, పాపం లేదు, పుట్టడం లేదు, పోవడం లేదు, సుఖం లేదు, దుఃఖం లేదు, అన్నీ లేదు 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 లేదంటే కానీ అయమాత్మ బ్రహ్మం అవదట. అందుకని ఆ చివరి రెండు సూత్రాల్లో అలా చెప్పాడు. కులం లేదు, గోత్రం లేదు, ఆశ్రమం లేదు, వ్యవహారం లేదు, పుట్టడం లేదు, పోవడం లేదు, తినటం లేదు, పడుకోవడం లేదు, ఇంకా లేదు లేదు లేదు, నా ఇతి నా ఇతి నా ఇతి.
అన్నింటినీ నేతి నేతి మహావాక్యంతో నిరసిస్తే తప్ప, లేదు లేదంటే తప్ప అయమాత్మ బ్రహ్మమని నిరూపితం కాదు. లేదు 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 లేదంటే లేకనే పోవాలని, లేదు లేదంటే లేనిది లేకనే పోవాలి, వట్టిది కాదు అది. లేదు లేదంటే ఏం లేకుండా పోవాలి, లేనిది లేకనే పోయిందట. ఉన్నది ఎప్పుడు ఉన్నది, లేనిది ఎప్పుడు లేకపోతే ఉన్నది ఎప్పుడు ఉన్నట్లుగా ఉన్నది. మళ్ళీ ఒక్కొక్క మాట యాడ్ చేస్తున్నా మీకు. ఉన్నది ఎప్పుడు ఉన్నది ఉన్నట్లుగా ఉన్నది, మళ్ళీ ఇంకోటి యాడ్ చేసేది. అది లేనిది ఎప్పుడు లేకనే పోతే ఉన్నది ఎప్పుడు ఉన్నది ఉన్నట్లుగా ఉంది. ఉన్నట్లుగా ఉందంటే సరిపోదు, ఉన్నది ఉన్నట్లుగా ఉంది. అలా నిర్ణయమైన వాడికే ఆయమాత్మ బ్రహ్మ, వాడు బట్టబయలు. అంటే ఏం చేసామంటే ఈ బిల్డింగ్ కట్టి ఈ ప్రదేశం ఉంది కదా, ఇక్కడ ఒక ప్లేస్ ఉందా లేదా, ఈ ప్రదేశాన్ని బాగా తొక్కామట, బాగా కొట్టామట, బాగా బాధించామట, అప్పుడు ఈ బిల్డింగ్ తయారై. కరెక్టేనా కాదు? తవ్వేగా పునాదులు తవ్వాం, బాగా లోతుకి వెళ్ళాం, బాగా ఆర్సీసీ కాంక్రీట్ దెమ్మలన్నీ వేసాం, పైదాకా పిల్లర్లు వేసాం, బాగా బిల్డింగ్ కట్టాం. బిల్డింగ్ కట్టడం వల్ల ఖాళీ ప్రదేశం బాగా బాధించబడింది. కరెక్టేనా కాదు? బిల్డింగ్ కట్టడం వలన ఖాళీ ప్రదేశం బాగా బాధపడింది. కరెక్టేనా కాదు? అదేమిటి? ఖాళీ ప్రదేశం బాగా బాధపడితేనే బిల్డింగ్ తయారైంది. లేదు బిల్డింగ్ కట్టడం వల్ల ఖాళీ ప్రదేశం బాగా బాధపడింది. కరెక్టేనా కాదు? అదేమిటి? ఈ బిల్డింగ్ కట్టడానికి అవకాశం ఎవరిచ్చారు? ఆ ఖాళీ ప్రదేశమే. మరి బిల్డింగ్ కట్టినప్పుడు ఆ ఖాళీ ప్రదేశం బాధపడాలి కదా, నువ్వు అలాగే పడుతున్నావు. తల్లి గర్భంలో శిశువు అనే బిల్డింగ్ కడుతున్నాడు వాడు, మరి నువ్వు బాధపడుతున్నావు, ప్రసవ వేదన కలుగుతుందిగా, ఏమంటున్నావు? పైగా జన్మ ఇవ్వడం అంటే ఏమనుకుంటామండి? పునర్జన్మ, మాతృదేవో భవ. నీకు జన్మ ఇచ్చానంటే నేను దేవతను అయిపోయాను. ఇక్కడ ఒక పిల్లవాడికి జన్మనివ్వడం ద్వారా దైవత్వం కలిగింది. అలాగా బాధను సహించడం ద్వారా, ఓర్పు పట్టడం ద్వారా, ఓర్పు, సహనం, త్యాగం ఇత్యాది లక్షణాలు మాతృమూర్తిలో మూర్తిభవించడం ద్వారా మాతృదేవోభవ అయిపోయింది కదా. మరి ఇప్పుడు బాధించబడింది కదా, అంతకుముందు లేని లక్షణాలన్నీ వచ్చినాయి కదా, నడుము వంగిపోయింది, అవునా కాదా? శక్తి తగ్గిపోయింది, సమస్యలు పెరిగిపోయినాయి. ఒకవేళ కర్మంజాలకు ఏమైనా అనారోగ్యం మిగిలితే అది జీవితకాలం మొయ్యాలి. చూడండి, ప్రసవ కాలంలో వచ్చినా తొందరగా ఏం వదిలిపెట్టవు, చాలా కాలం ఉంటాయి అవి, నానా కష్టాలు పడితే కానీ పోవాలి. అంతకుముందున్న అందమంతా పోయింది, అసలు ముఖ్యమైంది. మరి ఇవన్నీ ఉన్నట్టా లేనట్ట? ఉన్నట్టా లేనట్ట? 5/5 ఉన్నట్టా లేనట్ట? 5/5 ఉన్నట్టా లేనట్ట? ఏమో నాకు తెలియదు. మీ అనుభవ జ్ఞానం ప్రమాణం ఏమిటి ఇప్పుడు ఇక్కడ? అనుభవ. అందుకని అయమాత్మ బ్రహ్మ అనుభవ వాక్యం. మిగిలినవన్నీ ఏదో సిద్ధాంత వాక్యం, లక్షణ వాక్యం, ఉపదేశ వాక్యం అలా చెప్పాం. ఇదొక్కటి ఏమిటి? అనుభవ వాక్యం. బట్టబయలైనటువంటి బ్రహ్మమును దర్శించి ఆ అనుభవ స్థితిలో ఉన్నవాడికే అది నిర్ణయం. లేకపోతే మళ్ళా మామూలే, కథంతా రీల్ తిరగాల్సిందే, జైంట్ వీల్ పైకి ఎక్కి కిందకి తిరగాల్సిందే, జనన మరణాలనే చక్రం తిరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎవరైతే గురువును ఆశ్రయించి బ్రహ్మజ్ఞానమును పొంది అయమాత్మ బ్రహ్మమనే నిర్ణయం పొందుతారో వాళ్ళే పునర్జన్మ లేనటువంటి స్థితికి చేరుకుంటారు. ఇందాక కొన్ని రాహిత్యాలు చెప్పాను. ఏమిటవి? ఆలోచన రాహిత్యం, వృత్తి రాహిత్యం, వాసనారాహిత్యం, బంధరాహిత్యం, 5వది జన్మరాహిత్యం. అర్థమైందండి? ఈ 5 సాధించడానికి మాత్రమే మానవ జన్మ వచ్చింది. అర్థమైందండి? ఈ 5 సాధించలేకపోతే మానవ జన్మ వృధా అయిపోతుంది. కాబట్టి తప్పక సద్గురువులను ఆశ్రయించి, ఇదిగో వెనకాల బోల్డ్ మందిని వేసావు, వాళ్ళందరూ సద్గురువులే.
అటువంటి సద్గురుమూర్తులను ఆశ్రయించి మనం తప్పక పొందవలసింది ఏమిటి? మహావాక్యాలు అనేటటువంటి మహావాక్య నిర్మిత బ్రహ్మజ్ఞానం. ఈ 4 స్తంభాల మీద బ్రహ్మజ్ఞానం నిలబడిందండి. ఈ 4 ఒట్టి మాటలు కావు, ఇవి ఎప్పటి నుంచో ఎన్ని కల్పములైనా ఇవే మహావాక్యాలు. నిజానికి 108 ఉపనిషత్తులలో మహావాక్యాలు చాలా ఉన్నాయి. ప్రతి ఉపనిషత్తులో అనేక మహావాక్యాలు ఉంటాయి. కానీ వాటన్నింటినీ తీసుకుని చెప్పడల్లా ఒక శాంపుల్. ఒక దాని గురించి చెప్పాలంటే ఏం చేస్తాం? ఓ బియ్యం షాప్కి వెళ్ళామండి, ఏమండి మీ షాపులో మంచి బియ్యం ఏమండి అంటే వాడు శాంపుల్ ఇస్తాడు. అంతేనా కాదా? ఇస్తే ఇన్ని ఇస్తాడు. శాంపుల్ అంటే ఎంత ఉంటుంది? అలాగే ఆ 108 ఉపనిషత్తులో ఉన్న అనేక మహావాక్యాలను మనం తెలుసుకోవడానికి ఒక శాంపుల్ ఈ 4 ఈ 4 తెలుసుకుంటే అన్నీ తెలిసిపోయినాయి అనుకున్నారు కొంపతీసి. అదంతా అవదు. ఇందాక చెప్పా ఏమిటి, 108 ఉపనిషత్తులు చదివితే మాండూక్యోపనిషత్తు అర్థమవుతుంది. కానీ మాండూక్యోపనిషత్తు ఒక్కటి చదివి నేను 108 ఉపనిషత్తుల జ్ఞానాన్ని పొందాను అనడం తప్పు. అట్లాగే 108 ఉపనిషత్తులలో ఉన్నటువంటి అన్ని మహావాక్యాలను మనం అధ్యయనం చేయడం ప్రారంభించడం కోసమని అక్షరాభ్యాసం లాంటిది ఈ 4 మహావాక్యాల గురించి తెలుసుకోవడం. అక్షరాభ్యాసం చేస్తే పిహెచ్డి అయిపోయినట్టేనా? ఎప్పుడవుతుంది? ఈ 4 మహావాక్యాలు ఉన్నటువంటి వాళ్ళు ప్రస్థానత్రయం అనేటటువంటి పిహెచ్డి చేయడానికి అర్హత సంపాదించారు. అడ్మిషన్, యూనివర్సిటీలో అడ్మిషన్ ఇస్తారు, అంతేనా కాదా? అప్పుడే ఇచ్చేది పిహెచ్డి. ఆ అడ్మిషన్ ఏమిటి? ఈ మహావాక్యోపదేశం. మీకు యూనివర్సిటీలో మీ గురువు గారు అడ్మిషన్ ఇచ్చారు. మీరు ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత ఈ 3 బోధించగలిగేటటువంటి స్థాయికి మీరు ఏనాడైతే చేరతారో, ఇతరులకు అనుభవ జ్ఞానం ఇవ్వగలిగే స్థాయికి మీరు ఎప్పుడైతే చేరతారో అప్పుడు మీకు పిహెచ్డి వచ్చినట్టు. ఈ 4 వరకే తెలిస్తే పరిచయం ఏమన్నట్టు? పరిచయం. అలాగే బ్రహ్మసూత్రాలు కూడా అంతే. చతుస్సూత్రి మొదటి 4 సూత్రాలు చదువుకుంటారండి. 4 సూత్రాలు చదువుకొని 555 అయిపోయినట్టండి. మిగిలిన 551. చాలామంది 4 మహావాక్యాలు బ్రహ్మసూత్రాల్లో ఉన్న చతుస్సూత్రి మాత్రమే చదువుకుని ప్రస్థానత్రయం అయిపోయిందంట. భగవద్గీతలో 1, 2, 3 అధ్యాయాలు చదువుకుంటారు, ప్రస్థానత్రయం అయిపోయిందంటారు. ఇదంతా మోడల్ ఎటువంటిది? పరిచయం. దానికి పనికొస్తుంది. కాకపోతే పూర్తిగా సాంగంగా మీకు వచ్చి ఉండాలి అంటే మాత్రం, పిహెచ్డి రావాలంటే మాత్రం, పిహెచ్డి అంటే ఏంటి ఈ జ్ఞానంలో? అదిగో వాళ్ళందరూ పిహెచ్డి, సద్గురువులందరూ కూడా పిహెచ్డి. ఆ లిస్టులో మీరు కూడా చేరాలనుకోండి, అప్పుడు ఏముండాలి మీ దగ్గర? ఆ ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత పూర్తి సాధికారతతో బోధించి సహాయం చేసి మరొకరిని పిహెచ్డి చేయించగలిగేంత సామర్థ్యం మీలో ఉన్నప్పుడు ఆ లిస్టులో మీకు కూడా ఓ పేరు వస్తుంది. అర్థమైందండి? అలాంటి వాళ్ళకి అధిష్టానం కడతారనమాట. ఒక దగ్గర ఎక్కడైనా అధిష్టానం కానీ బృందావనం కానీ కడతారు. పైన వారి పార్థివ దేహాన్ని భూమి లోపల పెట్టి పైన శివలింగం పెడితే అధిష్టానం అంటారు, పైన తులసి మొక్కను పెడితే బృందావనం అంటారు. వాళ్ళందరి యొక్క పార్థివ దేహాలకు కూడా, అంటే విడిచిపెట్టినటువంటి పార్థివ దేహం కూడా మనకి బ్రహ్మజ్ఞానాన్ని కలిగిస్తుంది. వాళ్ళు అశరీరులుగా పని చేయగలుగుతారు. మనమందరం ఇప్పుడేమిటి? సశరీరులం. వాళ్ళందరూ ఎవరు? అశరీరులు. శరీరం వదిలేశారు, కానీ వాళ్ళ వదిలేసిన శరీరం కూడా పాము కుబుసం వదిలేసిందండి. ఆ కుబుసం వేరైపోయిందిగా, కానీ ఆ కుబుసం కూడా జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి స్థాయిలో ఉండదు. కాబట్టి వాళ్ళందరూ ఎటువంటి వాళ్ళ అంటే పాము కుబుసం విడిచిపెట్టినట్టుగా శరీరం విడిచిపెట్టిన వాళ్ళు. మనం ఎలా ఉన్నామండి? మనం ఎలా ఉన్నాం? అమ్మో, కాళ్ళు పని చేయటం లేదండి బాబు, అసలే నడువులు లేవడం లేదు, ఈయనేమో 4 గంటలు అయింది కూర్చోబెట్టి, ఎప్పుడు ఆపుతాడో తెలియదు. అలాగా శరీరమే నేనుగా జీవించామనుకోండి, అప్పుడు మనం పాము కుబుసం విడిచిపెడతామా? నేనే పోతున్నానని ఏడుస్తాడు. అర్థమైందండి? కాబట్టి దేహం కోసం, దేహాభిమానం కోసం జీవించేటటువంటి వాళ్ళందరూ కూడా అజ్ఞానంతో, అవివేకంతో, అభిమానంతో జీవించేవాళ్ళు. కాబట్టి వాళ్ళు తరించడానికి అవకాశం చాలా తక్కువ ఉంది. మనకి వీళ్ళందరూ ఆదర్శ పురుషులు ఎందుకయ్యారు? పాము కుబుసం విడిచినట్టుగా వాళ్ళు
జ్ఞానంలో ఉండి, బ్రహ్మజ్ఞానంలో ఉండి, ఆ యమాత్మ బ్రహ్మమనే నిర్ణయంలో ఉండి శరీరాన్ని విడిచిపెట్టేశారు. కాబట్టి వాళ్ళందరినీ మనం ఆశ్రయించి తరించవచ్చు. ఆ శరీరం లేనటువంటి సద్గురువులను ఆశ్రయించి మనం బ్రహ్మజ్ఞానాన్ని పొంది తరించవచ్చు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నారాయణ నారాయణ.